నమస్తే మాస్టర్స్. మా అవతార్ ఫౌండేషన్‌కి, అలాగే మన ప్రియతమ గురువైనటువంటి రంగనాథ్ మాస్టర్‌కి, మన గ్రేట్ గురువు పత్రిజీ మాస్టర్‌కి, అలాగే వారి ఫ్యామిలీకి, సమస్త గురు మండలికి, మా కన్న తల్లిదండ్రులకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, ప్రతి ఒక్కరికి, జూమ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. టుడే 15వ బ్యాచ్‌లో 5వ రోజండి. ప్రాణాయామం స్టార్ట్ చేసుకుందాం. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండమ్మా. ఓకే మాస్టర్స్. లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర పెట్టుకొని, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర పెట్టుకొని, ఫస్ట్ చంద్రనాడి ప్రాణాయామం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకోండి మాస్టర్స్. ఓన్లీ లెఫ్ట్. సారీ. వాయిస్ వినిపిస్తుందా సార్ నాది? వినిపిస్తుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. అందరూ లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర పెట్టుకోండి. లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. శ్వాసని ఫస్ట్ తీసుకోండి. ఓన్లీ లెఫ్ట్ చంద్రనాడి ప్రాణాయామ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేస్తూ రైట్ సూర్యనాడి ప్రాణాయామ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 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 ఓకే మాస్టర్స్, ఇప్పుడు అనులోమ విలోమ. లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, రైట్ నుంచి బ్రీత్ అవుట్, మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకోండి. బ్రీత్ ఇన్, హోల్డ్. మీకు ఎన్ని సెకండ్లు వీలైతే అంతసేపు హోల్డ్ చేయండి. మళ్ళీ బ్రీత్ అవుట్. రైట్ నుంచి బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్. మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్. లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఐ ఎక్సర్సైజ్ చేసుకుందాం. రెండు చేతుల చిన్ముద్ర. అప్ డౌన్ చేయండి, తల తిప్పకుండా. ఓన్లీ ఐస్ మాత్రమే కదిలిస్తుండండి. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఓకే మాస్టర్స్, లెఫ్ట్ రైట్ చేసుకోండి. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, left, right, left, right, left, right, left, right. ఓకే, రౌండ్ క్లాక్ వైజ్ చేసుకోండి. రైట్ టు లెఫ్ట్. రౌండ్ 1, 2, 3, 4,
5, 6. అలాగే లెఫ్ట్ టు రైట్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6. ఓకే మాస్టర్స్. ఒక భస్త్రిక ప్రాణాయామం ఒకటి చేసుకుందాం. అందరూ 2 చేతులు ఇలా పెట్టండి. శ్వాసను తీసుకున్నప్పుడు పైకి, శ్వాసను వదిలేటప్పుడు పిడికిలు బిగిస్తూ కిందకి పెట్టండి. ఓకే. శ్వాసను తీసుకోండి, వదలండి. శ్వాసను తీసుకోండి, వదలండి. ఒక 10 టైమ్స్ చేద్దాం. కొత్త వాళ్ళు స్లోగా చేయండి. పాత వాళ్ళు ఫాస్ట్‌గా చేయొచ్చు. ఓకే మాస్టర్స్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా హోస్టింగ్ చేయొచ్చండి. ఇక్కడ ఒక్కరే చేయాలని ఏం లేదు. అందరూ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎవరైనా ఉంటే నేమ్స్ ఇవ్వొచ్చండి. నేము, మీ ఫోన్ నెంబర్ ఇస్తే మేము కాంటాక్ట్ అవుతాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, మాకేం తెలీదు, మాకు ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు కూడా కాల్ చేయొచ్చండి. మేము గైడ్ చేస్తాము. అలాగే మాస్టర్స్. ఎంతంటే మనం వింటూనే పోతూ ఉంటాము. మనము మాట్లాడుతూ ఉంటే మనకు తెలుస్తుంది, కొత్తగా నేర్చుకుంటూ ఉంటాము. అంతే, వేరేదేం లేదండి. ఓకే మాస్టర్స్. ఈరోజు ఇంకా స్టార్ట్ చేసుకుందాం మెడిటేషన్. అందరూ వాటర్ తీసుకోండి. ఓకే. అందరూ పాదాలు క్రాస్ చేసుకోండి. కింద కూర్చున్న వాళ్ళైతే బెడ్షీట్ కానీ ఏదైనా వేసుకొని కూర్చోండి. పాదాలు క్రాస్ చేసుకుని వేళ్ళలో వేలి ఫింగర్స్ ఇలా బొటన వేళ్ళు ఇలా లాక్ చేస్తూ ఐస్ క్లోజ్ చేస్తూ, స్పెక్స్ ఎవరికన్నా ఉంటే అవి స్పెక్స్ తీసి పక్కన పెట్టుకోండి. ఐస్ క్లోజ్ చేసి శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాసే మన గురువు. శ్వాస అనుసంధానం చేస్తూ కూర్చోండి. ఏ మంత్రము, ఏ నామజపము ఏదీ లేదండి. శ్వాసే మన గురువు. శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి.
लगातार ध्यान, कोई भी आंखें न खोलें। बार बार हमें समझनी है कि हम सब भगवान हैं, परंतु भाग्यवान बन के जब हम ध्यान को अपनाते हैं तभी तो भाग्यवान बनते हैं। भगवान होते हुए भी हम भाग्यवान नहीं बनते हैं अगर ध्यान को नहीं अपना रहे तो। कृपया कोई भी आंखें न खोलें। उच्छ्वास निश्वास के साथ एक होकर रहेंगे। ಕಣ್ಣು ಎರಡು ಮುಚ್ಚಿಕೊಂಡು ಕೈಗಾಲೆರಡು ಜೋಡಿಸಿಕೊಂಡು ಶ್ವಾಸದ ಜೊತೆ ಇರಬೇಕು.
लगातार ध्यान बाबा, कोई भी आंखें न खोले, सांसों के साथ दोस्तानी तथा सांसों के साथ मस्तानी, क्योंकि हम सब योगी हैं। अपने लिए एक काम है, ध्यान को अपनाना, ध्यान को बताना, ध्यान का प्रचार प्रसार होना, यही अपने जिंदगी का मकसद है, लक्ष्य है। कृपया कोई भी आंखें न खोले, लगातार ध्यान। अगर आपको स्वस्थ बनना है तो ध्यान, अगर आपको ज्ञानी बनना है तो ध्यान, अगर आपको साक्षात भगवान बनना है तो ध्यान। शंकर भगवान के जैसे ध्यान को अपनावें। हम सब भगवान हैं बाबा, नावेल्लरू देवरू। Close your eyes and observe your breathing. आंखें बिल्कुल बंद और सांसों के साथ दोस्तानी। हमें दूसरा काम तो है ही नहीं, अपना एक ही काम है, ध्यान 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 ध्यान। और पर्पस ऑफ लाइफ इज ओनली मेडिटेशन। Learn meditation, practice meditation, teach meditation, and spread meditation, my dear friends. Meditation gives you everything, whatever you want. ध्यान के द्वारा सब कुछ मिल जाती है, अपने ही मुंह मांगे दाम में। ಕಣ್ಣು ಎರಡು ಮುಚ್ಚಿಕೊಂಡು ಕೈಗಾಲೆರಡು ಜೋಡಿಸಿಕೊಂಡು ಶ್ವಾಸ ಜೊತೆ ಇರಬೇಕು ಮಿತ್ರರೇ. ಏನು ಬೇಜಾರು ಬೇಡ, ಏನು ತೊಂದರೆ ಬೇಡ. सावधान होकर हम बैठेंगे, सांसों के साथ बैठेंगे, सांस के पुत्र बनेंगे, पवन पुत्र बनेंगे, बजरंग बली बनेंगे बाबा। हम सब पिरामिड वैली के हैं, एक ही एक मकसद है अपना, ध्यान।
भी आंखें न खोले, सांसों के साथ दोस्ती तथा सांसों के साथ मस्ती। हम सब पवन पुत्र बनेंगे, वायु पुत्र बनेंगे, श्वास के पुत्र बनेंगे। बुद्धा के जैसे रहेंगे। हम सब बुद्ध बनकर जिएंगे। और 10 मिनट कोई भी आंखें नहीं खोलेंगे, अपने आप को भूल जाएंगे।
फाइनल 5 मिनट्स, केवल 5 मिनट, कोई भी आंखें न खोलें, लगातार ध्यान। फाइनल 5 मिनट्स, केवल 5 मिनट। आखिरी 4 मिनट, ओनली 4 मिनट्स, बी विथ योर ब्रेथ। లాస్ట్ 3 మినిట్స్ మాస్టర్స్, ఎవరు కళ్ళు పెరుగుతుంది. फाइनल 3 मिनट्स, बी विथ योर ब्रेथ। फाइनल 1 मिनट, లాస్ట్ 2 మినిట్స్ మాస్టర్స్. మీరు 2 చేతులు విడదీస్తూ 2 కళ్ళపై పెట్టుకుని మాస్టర్స్ 5 సెకండ్స్. 1 2 3 4 5. ఓకే మాస్టర్స్, చక్కటి చిరునవ్వుతో మీరు 2 అరచేతులను చూసుకోండి. థ్యాంక్ యూ. మనకు ఎంత మంచి ధ్యానాన్ని సహకరించినందుకు ఒకసారి ప్రకృతి మాతకు మహాతార్ ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. విజయసారథి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ది అన్మ్యూట్ అవ్వట్లేదండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడండి. వచ్చానండి. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ మన నన్ను ఒకసారి మాతాజీ గారి ప్లేస్ పిలిచారు. మరి ఎంత మట్టుకి
న్యాయం వస్తుందో లేదో చూడాలి. నిన్న ఎక్కడి వరకు చెప్పారమ్మా? సీతాయనం కొంచెం పార్ట్ స్టార్టింగ్, అదే జనక రాజు సీతమ్మ దొరికిన ప్లేస్ వరకు చెప్పారండి. ఓకే, అంటే మొదట్లోనే ఉన్నారు. అవును. అంతకుముందు ఏం జరిగిందో చెప్పారా? ఎందుకు మాతని ఆహ్వానించారు భూమి మీదకి, అవన్నీ ఏమన్నా తెలుసా? లేదు, ఫస్ట్ టైం సీతాయనం మీరు మనలో ఎవరన్నా సీతాయనం చదివిన వాళ్ళు ఉన్నారా? తెలీదు. మాస్టర్స్ ఎవరన్నా ఉంటే మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి ఆప్షన్. రాఘవయ్య సార్. ఓకే, ఎవరు చదివినట్లేరు, చదివిన వాళ్ళేమో దీనిలో ఉండి ఉంటారు, ఇంకా కాన్సెప్ట్ లోకి వచ్చినట్టు కనపట్లేదు. ఓకే. సీతాయనం అనేది మన రామాయణం మనకి అతి ప్రాచీనం, అది ఒక రకంగా తీసుకొచ్చింది. సీతాయనం అనేది డీనా మరియం ఆమె దర్శించి మీనాక్షి రూపేణ బయటికి తీసుకొచ్చారు. ఈ మధ్యలో మనకి మన వాళ్ళు ఇంకొద్దిగా కూడా ప్రయత్నం చేశారు. జానకి రాముడు అని సీత ప్రయారిటీతో ఒక సీరియల్ వచ్చింది, మీరు గమనించారో లేదు ఎవరన్నా కానీ. వాళ్ళు దాదాపుగా ఈ సీతాయనానికి ఈ సీతాయనం బుక్ రాబోయే ముందే వాళ్ళు తీశారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఇందులో 80% ఆ సీరియల్లో ఉంది. చాలా అద్భుతం. అది కాకతాళీయం కావచ్చు, లేకపోతే ఈ తరానికి ఒక స్త్రీమూర్తి ఎంత శక్తివంతంగా ఉంటుందో చెప్పడానికి కావచ్చు. ఇప్పుడు అక్కడ జనక మహారాజు దగ్గరికి జనక మహారాజు కొన్ని సంవత్సరాలుగా పూజిస్తా ఉన్నారు. ఎందుకు? ప్రకృతి అంతా కూడా వికృతం అయిపోయి ఎన్నో రకాలుగా కరువు కాటకాలతోటి నిండిపోయిన ఆయన దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ అక్కడ ఆ రోజుల్లో కూడా జనానికి వాళ్ళ పరిపాలనలో ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉండటానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఆయన ఒక రాజఋషి కాబట్టి ముందుగానే ఆయన అన్ని దర్శించగలడు. ఎందుకు వస్తుంది ఇది అన్నప్పుడు ఆదిశక్తిని, అంటే మనం ఆదిశక్తి అన్నాం లేకపోతే ఏదన్నా అనొచ్చు, పదే పదే ప్రార్థించి ఈ కరువు కాటకాలు పోవాలంటే నీ దయ మాకు కావాలన్నట్టుగా ఆహ్వానించినందుకు జనక మహారాజుకి కూతురుగా భూమి మీద ఆమె భూజాతగా అవతరించడం జరిగింది. పుట్టడం కాదు, ఇక్కడ అవతరించడం వేరు, పుట్టడం వేరు. పుట్టడం అంటే తల్లి గర్భాన్ని నుంచి రావటం, అవతరించడం అంటే సహజంగా అలాగే మనం భూమాత, భూమిని కూడా మాతే అంటాం కాబట్టి అలా అవతరించడం జరిగింది. జరిగినప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు అంతకుముందు కూడా ఒక రాజు అయ్యుండి వ్యవసాయకంగా ఎంతో అత్యద్భుతంగా వారితోటి నాగలు కూడా నేర్పే స్థితిలో ఉండి రైతులకి అది నేర్పిస్తూ పనులు చేసుకోవటం ఎలా అనేది కూడా ఆయన జనంలో, అంటే ఒక రాజు జనరంజకంగా ఎలా ఉండాలి అనేది ఈ తరానికి వాళ్ళందరూ కూడా ఒక ఆర్టిస్టులు లెక్క గుర్తుపెట్టుకోవాలి. మనం వాళ్ళందరినీ నేను ఆర్టిస్టులు అంటున్నాను. అంతా భగవతత్వం నుంచి ఉద్భవించిన వాళ్ళే. జనక మహారాజు కావచ్చు, సీతామాత కావచ్చు, రామలక్ష్మణుల ఆంజనేయ స్వామి కావచ్చు, ఈ ఆకారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మూలం నుంచి వచ్చినాయి. అంటే సంకల్పం మాత్రంగానే ప్రకృతిలో ఇక్కడ జీవరాశులకు ఒక మార్గదర్శకత్వం ఏర్పరచుకోవడానికి వారి పాత్రధారి జనక మహారాజు పాత్రధారిని అక్కడ సృష్టించడం జరిగింది అనమాట. జనక మహారాజు రాజఋషి అంటే ఒక రాజుగా ఉండి ఏది మళ్ళీ మనసుకు అంటుకోకుండా ప్రతిదీ నిర్వర్తించే లక్షణాలు ఉన్నవాడు ఋషి అనమాట. ఋషిగా ఉండి ఒక రాజుగా పరిపాలన చేయటం అంటే ఎంతో ప్రేమతత్వం, ప్రేమ ఉంటేనే అలా సాధ్యపడుద్ది. అన్కండిషనల్ లవ్ అంటాం దీన్ని. ఆ ప్రేమతత్వంలో మనం అందరం కూడా ఆ రోజులది ఈ రోజు మన ముందు ఆవిష్కరించడానికి మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టి దాన్ని మనం ఎంతో చక్కగా ఈరోజు మా అత్తగారి ప్లేస్కి వచ్చాను. మరి నన్ను కూర్చోబెట్టారు, తీసుకొచ్చి ఈరోజు వారు శాసించారు, నువ్వు కూర్చొని ఆయన అని కూర్చున్నా. ఈ శరీరం ద్వారా, ఈ వాక్ ద్వారా వస్తుంది కానీ నేను చెప్తున్నానని ఏ భావన నాకు లేదు. వచ్చింది ఏదో అనుమతించండి, ఇందులో ఏదన్నా తేడా ఉంటే సరిచేయండి, మీరు ఇబ్బంది లేదు దాంట్లో
కాకపోతే సీతాయనం కొంత నాకు తెలుసు. నేను జానకరాముడు అనే సీరియల్ని కూడా బాగా ఎక్కువ ఫాలో చేశాను. రామాయణం కూడా కొంత మట్టుకు చదివాను కాబట్టి కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సీత జన్మించినప్పుడు ఏం జరిగింది? అవతరించినప్పుడు వర్షం పడింది. వర్షం పడినప్పుడు సుభిక్షంగా మొదలైంది. సీత పుట్టిన దగ్గర నుంచే ఆమెకి ఈ ప్రకృతి మీద మొత్తం ఆమె అదే అవతరించినప్పుడే ఈ ఏం జరుగుతుందో సర్వం జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది సర్వం తెలిసిన ఆమె పాపగా అవతరించింది. ఇంటికి తీసుకొచ్చారు. రైతులందరూ వాళ్ళందరూ సంతోషించారు. వచ్చిన దగ్గర నుంచి ఆమె అవతరణ తర్వాత ఆమె బాల్యం అంత అద్భుతంగా ఎట్లా గడిచింది అంటే ఆశ్చర్యకరం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మనం ఆ రోజు ఆ పాపని వాళ్ళు పెంచిన విధానంలో మనం లేము. ప్రతిదీ కూడా ఏం చేశామంటే ఇప్పుడు ఇదంతా కూడా మీనాక్షి అంతకుముందు చెప్పుద్ది, ఆమె స్వగతం అది. వాళ్ళ తండ్రి అదంతా జరిగింది. ఆ రోజు శాప కారణాలు ఏంటి, శపిస్తే ఒక 7 తరాల వరకు ఎట్లా జరుగుద్ది ఏంటి అని కొన్ని కార్యక్రమాలు అంతకుముందు నడిచినాయి. వాటికి అన్నిటికీ సీతామాత వ్యతిరేకిస్తుంది రాబోయే కాలంలో. మొత్తం శపించడానికి మీరెవరు అన్నట్టే ఉంటుంది. ప్రేమతోటి సరిచేయాలి కదా అన్నట్టే ఫస్ట్ మీనాక్షి వాళ్ళ స్వాగతం అవన్నీ కూడా జరిగేటప్పుడు సీతామాత తర్వాత వ్యతిరేకిస్తారనమాట. ఇప్పుడు సీతామాత బాల్యం కూడా ఎలా ఉంటుందంటే ఆమె ఎటు వెళ్తే అటు వెళ్ళనిచ్చేవాడు జనక మహారాజు. తల్లి సునయన అడ్డం పట్టడానికి ప్రయత్నం చేస్తే నీకు తెలవదు, పాపను ఎటు వెళ్తే అటు వెళ్ళనియండి వెనకాల కావిలి కాసేవాడు ఆయన. ఎట్లా సైనికులను పెట్టి పాపకు తెలవకుండా ఆమె సొంతంగా ఆమె కాళ్ళ మీద ఆమె ఎదిగేటట్టే బాల్యం అంతా నడిచింది. విద్య కూడా ఏం జరిగిందంటే ఇంటికొచ్చి మరి వాళ్ళ రాజప్రసాదానికి వచ్చే ఆ రోజు గురువులందరూ వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు కదా. అయినా సరే యాజ్ఞవల్క్యుడు, గార్గి ఇలాంటి వాళ్ళందరూ ఎంతో వాళ్ళ ఆశ్రమాలకు పంపించి ఆమెకి విద్య చెప్పించబడింది. అయితే ఇక్కడ చిన్న ఇదే మాట్లాడాలంటే మనం సునయన అడుగుతుంది, మనం ఒక మహారాజుగా మీరుండి పాప మరి మనకు వారసురాలు అయ్యుండి బయటికి వెళ్ళి ఎందుకు చదువు చెప్పించాలి, విద్య ఎందుకు జరిపించాలి, మరి మన ఇంట్లో ఎందుకు చెప్పించకూడదు అని సునయన అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు రాజు ఏం చెప్తారంటే ఇదంతా కూడా భావితరానికి ఆ పాత్రలు నటిస్తున్నాయి. ముందు అది గుర్తుపెట్టుకోవాలండి అందరూ కూడా. ప్రతిదీ మళ్ళీ చెప్తున్నా నేను. అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళు మన కోసం రాబోయే తరానికి ధర్మాన్ని, ప్రేమతత్వాన్ని, సేవాభావాన్ని నేర్పడానికి ఈ సీతాయనం దర్శించి రాయటం జరిగింది. ఇది మూల సూత్రంగా తీసుకోవాలి దీన్ని. ఇందులో నా దగ్గర నుంచి నేను నా ఈ వాక్ ద్వారా వచ్చేది ఇందులో కొంత దొరకనవచ్చు, దొరకకుండా కూడా ఉండవచ్చు. నేను ఎందుకంటే ఇక్కడ సీతారాముల్ని లక్ష్మణాంజనేయుల్ని ఆవాహన చేసి కూర్చున్నవాడిని కాబట్టి నేను చెబుతున్నానని నేను ఏం కోసాను అనుకోవట్లేదు. అందులోది రావచ్చు, దాని అనుబంధంగా కొంత రానవచ్చు కూడా. ఇక్కడ ఆయన చెప్తాడు, మనమే పాపను కనుక ఇంటి దగ్గర ఉండి చదివిస్తే, విద్య చెప్పిస్తే రాజ్యంలో ప్రజలందరూ ఏ రకంగా వాళ్ళకి విద్య దొరికే అవకాశమే లేదు కదా. వాళ్ళు ఇళ్ళకి రావడానికి వాళ్ళ స్తోమత సరిపోదు. ఒకటి అది రాజులు కాబట్టి ఆ పాపకి ఇంట్లో చదువు విద్య నేర్పించారు, మనం సరిపోము, మనకు అవసరం లేదు ఆ విద్య అనుకునే పరిస్థితి రాకుండా ఉండటానికి నేను ఈ గురుకులానికి వెళ్ళి పంపటానికి అనే పద్ధతిలో ఆయన సునయనకి చెప్తాడనమాట. అది ఆ రోజుల్లో సునయనకి చెప్పింది కాదు. ఆ రోజుల్లో ప్రతి వాక్కు, ప్రతి మాట మనకి ఈ తరానికి, ఈ యుగంలో మనకి నేర్పటం కోసమే వాళ్ళు అవన్నీ కూడా సంభాషణలు సృష్టించబడ్డాయి అని అన్నప్పుడు సునయన యాక్సెప్ట్ చేస్తుంది, విద్యకి వెళ్తుంది. ఆమెకి ఎన్నో రకాల అనుమానాలు తీర్చుకోవటానికి చూసేది. ఆశ్రమానికి ఈయన అడవికి వెళ్ళినప్పుడు ఆశ్రమాలను సంరక్షించే బాధ్యత కూడా జనక మహారాజుదే కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే పాప నేను వస్తాను అంటే తీసుకెళ్లేవారు. తల్లి అడ్డం పడేది, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఎట్టెళ్తావు అడవుల్లోకి అని. కాదు, పాప రావాల్సిందే అని ఆయన ఎమ్మటి పెట్టుకొని తీసుకెళ్తే గురువులకి కూడా అర్థం కాని తెలవని క్వశ్చన్లు వేసి ఈమె ఆన్సర్ చెప్తా ఉండేది ఆ పాప వయసులోనే విద్య నేర్చుకుంటానే. అలాగే ఆ రోజుల్లో ఏం జరిగేదంటే జ్ఞాన సభలు జరిగాయి.
జ్ఞాన సభలు పెట్టేవారు. ఎందుకు పెట్టేవారు? పిల్లల కోసం పెట్టేవారు. వాళ్ళకి ఆయన రాజ ఋషి వచ్చిన వాడు మహానుభావులు కదా. ఈ సీతామాత కానీ వాళ్ళ చెల్లెళ్ళు కానీ తర్వాత వీళ్ళందరూ నేర్చుకోవటం కోసం ఈ ప్రజల కోసం జ్ఞాన సభలు పెట్టి ఎన్నో రకాల ఆమెకి ఎన్నో అనుమానాలు కూడా ఉండేవి. ఒక స్త్రీకి ఇక్కడ స్వేచ్ఛ లేదు, స్త్రీకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ఇది లేదు అని ఎన్నో రకాల అనుమానాలుంటే గార్గి యాజ్ఞవల్క్యుడు తండ్రి, ఒక తండ్రి పాత్ర ఇందులో జనక మహారాజు పాత్ర ఎంత ఉంది అంటే పాపను పెంచేటప్పుడు సర్వ స్వతంత్రత ఇచ్చి సర్వజ్ఞానం ఆమెకి వెళ్ళేటట్టు సహజంగానే ఆమె మనం ఎవరు అనుకున్నాం ఆదిశక్తి ఆది పరాశక్తి ఈ రకంగా ఏదో పేరు చెప్పి ఇక్కడ పుట్టారు, ఇక్కడ అవతరించారని చెప్పాం. కానీ మానవ శరీరం తీసుకున్నది కాబట్టి సహజంగా ప్రజలకి ఒక మెసేజ్ పోవాలి కాబట్టి ఎంతో చక్కగా మరి అదంతా ఎక్స్ప్రెస్ చేస్తే బయట జనానికి తెలవాలి కాబట్టి వాళ్ళు నటించేవాళ్ళు. అక్కడ సీతామాత అయినా యాజ్ఞవల్కుడైనా గార్గి అయినా మిగిలిన అతను మహర్షులైనా అక్కడ ఉన్న పరిచారకులైనా లేకపోతే సునైనైనా లేకపోతే వీళ్ళందరూ కూడా అట్లా చేసేవాళ్ళు. చేసేటప్పుడు ఆమె ఎక్కడో అడవిలో జంతువులకు దెబ్బలు తగిలితే చిన్న పిల్ల అయి ఉండి వీళ్ళకి చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోయేది. ఎందుకు? ఒకటే ఎనర్జీ లెవెల్స్ మనకు అవగాహన ఉంది కదా, కొంతమందికి మన వాళ్ళందరూ ధ్యానంలో ఉన్నారు కాబట్టి ఎనర్జీ టోటల్ ఒకటే కాబట్టి ఆమెకున్న ప్యూరిటీకి ఎక్కడో అడవిలో ఒక జంతువు దెబ్బ తగిలితే మెదలకుండా అప్స్కాండ్ కింద వెళ్ళిపోయేది. వెళ్ళిపోయినప్పుడు వెళ్ళి దానికి సేవ చేస్తూ ఉంటే వీళ్ళు ఎత్తుక్కుంటా వెళ్ళాల్సి వచ్చేది. వెళ్ళినప్పుడు ఇట్లా అయితే ఎలాగమ్మా అంటే ఇది నేనే కదా, సర్వజీవరాశుల్లో నేనున్నాను, నాలో అన్నీ ఉన్నాయి కదా, అలాగే మన అందరిలో ఉన్నాయి కదా, మరి దీనికి బాధపడుతుంది, దీని బాధ తీర్చాలి కదా అంటే అప్పటికప్పుడు దాన్ని అక్కడ సేవ చేసి వాటిని సేద తీర్చేది. అలాగే ఒకసారి ఏం జరిగిందంటే మహర్షులు యజ్ఞం కోసం చెట్లు నరుగుతూ ఉంటారు. అది రాజు సహజంగా ఏమనుకుంటాడు? శుభకార్యమే అనుకుంటాడు, మంచి కార్యక్రమమే కదా, ఈ ప్రపంచానికి యజ్ఞ యాగాదులు చేస్తూ ఎంతో ఎనర్జీ లెవెల్స్ పెంచుతూ ఈ ప్రకృతి శక్తుల్ని ఎప్పుడు మన అందుబాటులో ఉంచేటట్టు చేసుకుంటున్నారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు చర్చలో పాల్గొనకుండా సీత ఎప్పుడు సంతోషంగా ఉండే అమ్మ ఆ రోజు ముఖాన్ని ఒక రకంగా పెట్టుకొని కూర్చున్నది. తండ్రి గమనించాడు, అమ్మ ఇంత సంతోషకరమైన వాతావరణంలో ఎలా ఉన్నావు నువ్వు అని అడుగుతాడు. అడిగితే లేదు నాన్నగారు, ఇక్కడ ఇవన్నీ సంతోషకరంగా అనిపించట్లేదు నాకు అంటే, ఏం జరిగిందో చెప్పమ్మా అని అంటాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే తండ్రిని, అప్పటికి ఋషులు ఆశ్రమంలో ఉంటారు వాళ్ళందరూ వాళ్ళ కార్యక్రమాల్లో, తండ్రిని తీసుకెళ్లి వాళ్ళు నరికేసిన చెట్టుల్ని చూపెడుతుంది. పెద్ద పెద్ద వృక్షాలని ఆశ్రమాలకి యజ్ఞం పేరుతో యజ్ఞ యాగాదుల పేరుతోటి అట్లాగే ఆశ్రమాలు వృద్ధి చెందించడం కోసం ఇంతంతలా వృక్షాలు నరికేస్తే మరి వాటిలో ఉన్న జీవత్వం ప్రేమత్వం ఇవన్నీ ఏమవుతున్నాయి నాన్నగారు, వాళ్ళు చేసే మంచి ఎక్కువ చెడ్డ ఎక్కువ అంటే జనక మహారాజు ఆమోదిస్తాడు దాన్ని. అవును కదా, దీన్ని ఏ రకంగా చేయొచ్చు ఏంటి అంటే మళ్ళీ ఆశ్రమానికి మహర్షుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అడుగుతారు, ఎక్కడికి వెళ్ళారు నాయన అంటే రాజుగారిని అడిగితే సీతామాత ఇలా అమ్మ ఇలా చేసింది, నాకు మీరు చేసే కార్యక్రమాల్లో అభివృద్ధి కన్నా ఇబ్బందే ఎక్కువ కనపడుతుంది అని చెప్తారనమాట. చెప్పినప్పుడు ఎలా ఏందని అడుగుతారు వాళ్ళందరూ. అడిగేటప్పుడు నేను కాదు ఈమె చెప్పుద్ది అని అంటే సిగ్గుపడుతుంది. మొట్టమొదటిసారిగా ఆమె నోరు తీర్చి చెప్పటం ఇవన్నీ ఉంటాయి కదా, షై ఫీల్ అవటం లాంటిది ఉంటే, కాదమ్మా నువ్వే చెప్పమంటే గొంతు కూడా ఆ తల్లి గొంతు కూడా అసలైన ఆదిపరాశక్తి కమాండ్ ఎలా వస్తుందో ఆ పిల్ల మాట్లాడేటప్పుడు అలా మాట్లాడింది. మీరు చేసే మంచి కన్నా ఈ ప్రకృతికి మీరు చేసే విధ్వంసం ఇవన్నీ ఉన్నాయి కదా, చెట్లు ఇంతంతలా మాలను కొట్టేస్తున్నారు, ఇది ఏం చేద్దాము మీరే చెప్పండి అని వాళ్ళని అడుగుతుంది. అడిగినప్పుడు వాళ్ళకి అయోమయంలో ఉంటుంది, మేము యజ్ఞయాగాదులు చేయాలి, ఆశ్రమాలు మళ్ళీ ఋషులు వస్తే ఇచ్చేయాలి అని అడుగుతారు వాళ్ళు. మరి మీరు చేయాల్సిన దానిలో మంచి కన్నా చెడ్డ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకో మార్గం ఎన్నుకోవాలి కదా అంటే, ఏం ఎన్నుకోవాలి? మీ కార్యక్రమాలకు అనుగుణంగా చెట్లు కొట్టక తప్పదు, వాటిని ప్రార్థించండి అంటది. ప్రార్థించిన తర్వాత మీరు
ప్రకృతిలో మామూలుగా జనక మహారాజు గారు అందరికీ బోధించింది ఏంటంటే, నువ్వు ఏదైతే తీసుకున్నావో దానికి 2 రెట్లు 10 రెట్లు ఎక్కువ ఇమ్మని బోధిస్తా వచ్చాడు. మరి మీరు చెట్లు నరకటమే చేశారు కానీ ఆ నరికిన వాటి ప్లేసుల్లో కొత్త చెట్లు మొక్కలు ఎక్కడ నాటలేదు, నాటి పెంచలేదు కదా అని క్వశ్చన్ వేస్తే వాళ్ళు మొఖాన్ని ఎత్తు చుక్కలేదు అనమాట. ఇలా ఆమె బాల్యం అంతా ఒక అద్భుతమైన ఇది గడిచిపోద్ది. గడిచేటప్పుడు ఎన్నో రకాల ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఒకసారి ఏం జరుగుతుందంటే యాజ్ఞవల్క్యుడికి జ్ఞానసభ పెడతారు. పెట్టినప్పుడు ఎంతో మంది మహర్షులు వస్తారు. అందులో ఎవరైతే జ్ఞానానికి సంబంధమైన వాళ్ళందరూ చర్చిలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 1000 గోవులు దానం ఇస్తాను అని చెప్తారు. 1000 గోవులు దానం ఇస్తాను అన్నప్పుడు అన్నిటినీ సిద్ధం చేసి ఉంచుతాడు జనక మహారాజు. సీత వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కూడా కూర్చొని ఉంటారు. వాళ్ళు చర్చ నడుస్తుంది. సీతామాతకి ఎన్నో రకాల అనుభవాలు, క్వశ్చన్లు ఉంటాయి. అవన్నీ తీర్చుకుంటూ ఉంటుంది. ఈ ఆవులు ఏం చేస్తాయంటే అడవిలోకి వెళ్ళిపోతాయి. త్వరకు వీళ్ళకి ఎవరికి అర్థం కాదు. మరి ఇదైన గార్గి వీళ్ళందరూ ఉంటారు. ఆడవాళ్ళ ప్రయారిటీ ఆ రోజుల్లో ఎంత ఎక్కువ ఇచ్చారంటే, ఎంతో గొప్పగా యాజ్ఞవల్కుడు అనే మహర్షి చాలా ఇది అనమాట. అటువంటి వారికి కూడా ఆమె వస్తే లెగిసి నుంచొని ఆహ్వానించి కూర్చోబెట్టేవాళ్ళు. అడుగుతుంది కొన్ని గారికి కూడా చాలా ఎక్కువగా అడుగుతారు. అవి అన్నిటికీ కూడా ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. గారికి కూడా వాళ్ళ దగ్గర అప్పుడు నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు 1000 ఆవులు ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు ఇవ్వకపోతే రాజు మాట తప్పిన వాడు అవుతాడు. అంటే యాజ్ఞవల్కుడు ఏమంటాడంటే, మీరు బాధపడవద్దు, మీరు రెడీ చేశారు ఆల్రెడీ, నాకు అవి ప్రాప్తం ఉంటే నాకు డైరెక్ట్గా వచ్చాయి కదా, ఇది మరి ఏముందో ఏమో అని అంటే, కాదు అని సీత ఏమంటుందంటే, నేను ఆ గోవుల్ని ఎతికి తీసుకొస్తాను అని చెప్తుంది. సునైన అడ్డం పడుద్ది. నీ వయసుకి నువ్వు వెతికి తీసుకొస్తావా, ఇది ఎంత మట్టుకి అని ఇది అవుతుంది అన్నప్పుడు జనక మహారాజు ఏం చెప్తాడంటే, కాదు, ఖచ్చితంగా పాప తీసుకురాగలదు, నువ్వు అడ్డం పడబాకు అని చెప్పి భార్యకి చెప్పి నువ్వు వెళ్ళమ్మా అంటాడు. చిన్న పాప, అంత పెద్ద వయసు కూడా ఉండదు, 7-8 సంవత్సరాల వయసులో నేను ఆవుల్ని ఎత్తుక్కొస్తాను, గోవుల్ని ఎత్తుక్కొస్తాను అంటే, ఈరోజు ఏ తండ్రి అయినా 1 కిలో కూరగాయలకి మనం పంపుతున్నామా? మార్కెట్లోకి వెళ్ళి ఒక చిల్లర కొట్టుకెళ్ళి ఏమన్నా కొనుక్కురాగలిగే స్థితి ఆడపిల్లలకి ఇచ్చామా? ఈ రోజుల్లో తండ్రి తల్లి పాప మీద భరోసా పెట్టి నీ పని నువ్వు చేసుకో అని ఎంతమంది తల్లిదండ్రులు మనం అడుగుతున్నాము? ఇక్కడ మనం క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళు ఆ రోజు చేశారు, ఈ రోజు చేశారు, రామాయణము భారతము ఎన్నో రకాలు మనకు వచ్చినాయి. ఈ రోజు మనం పిల్లలకి ఎంత మట్టుకు స్వేచ్ఛనిచ్చాము? ఇస్తే అది ఆ స్వేచ్ఛ వికృతం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇచ్చి ఆ పాపలకి వెనకాల కావిలి కాసే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మనం మిడిల్ ఫ్యామిలీస్, బిలో మిడిల్ ఫ్యామిలీస్, అబోవ్ మిడిల్ ఫ్యామిలీస్, రిచెస్ట్ ఫ్యామిలీస్ 4 రకాలు తీసుకుంటే, రిచెస్ట్ ఫ్యామిలీస్ లో స్వేచ్ఛ ఇచ్చారు. ఏ రకమైన స్వేచ్ఛ ఇచ్చారు? తల్లిదండ్రులు బాగా డబ్బులు ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో, కాలేజీల నుంచే వాళ్ళ స్కూళ్ళ నుంచే మొదలుపెట్టి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి అక్కడ ఇక విచ్చలవిడితనాన్ని వాళ్ళు నేర్చుకున్నారే కానీ అసలైన స్వేచ్ఛ ఆ పిల్లలకి రావలేదు, వాళ్ళు రావటం లేదు. దాదాపుగా మాదక ద్రవ్యాలకు అలవాటు రకరకాల అయ్యారు. కానీ అదే చిన్నప్పటి నుంచి ఆ పాపలకి, ఆడపిల్లలకి డబ్బులతో పాటు వ్యక్తిత్వాన్ని తండ్రి తల్లి ఇద్దరు వాళ్ళ మీద ఫోకస్ పెట్టి నేర్పితే ఆ పిల్లలకి విచ్చలవిడితనం వాళ్ళు నేర్చుకుంటారా? ఇది ఒక్కసారి మన అంతరాత్మను అడగాల్సిన పరిస్థితి ఉన్నది. ఎంతమంది మిడిల్ ఫ్యామిలీస్, అబోవ్ మిడిల్ ఫ్యామిలీస్, లోయర్ ఫ్యామిలీస్ మనం పనిచేసి డబ్బులు అని వేటాడటం తప్పితే ఆ పిల్లలకు కొంత టైం ఇచ్చి వాళ్ళతో కలిసి భోంచేసి వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసి, ఇది కాదమ్మా, ఇది మన పరంపర, ఇది మన సాంప్రదాయం, ఇది ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సహనంగా
ప్రేమగా చెప్పగలుగుతున్నాము. ఇది ప్రతి ఇంట్లో మనం అందరం కూడా క్వశ్చన్లు వేసుకుని, నాతో సహా నేను నా పిల్లలకి ఆ పని చేసేటప్పుడు నేను ఆ టైం ఇవ్వలేకపోయాను. రేత్రి పగలు పని చేయటం, ఆ పిల్లలకి చదువుకు డబ్బులు ఎత్తుకోవటమే నాకు సరిపోయింది. కానీ తర్వాత ఇప్పుడు కొంతమంది పిల్లలకి తండ్రులు టైం ఇస్తున్నారు. కానీ పర్సంటేజ్ని బాగా తక్కువ పర్సంటేజ్ సరిపోవట్లే ఆ ఎనర్జీ లెవెల్స్. మన ఆడపిల్లలకి, మన ఇంట్లో అవతరించిన పిల్లలకి, మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, విద్య అంటే ఒక రకమైన రేస్. ఏ గ్రేడ్లో ఉన్నా, ఫస్ట్ ఏ ర్యాంకులో ఉన్నా, ఏమి చెబుతున్నా, అబ్బో వాళ్ళకన్నా నువ్వు తక్కువలో ఉండవని, లేకపోతే వాళ్ళకన్నా నువ్వు ఎక్కువలో ఉండవని, ఈ రకంగా వాళ్ళకి ఒక జీవితానికి పనికిరాని విద్యనిచ్చి డబ్బులు పోగేసి యంత్రాల్లాగా తయారు చేసి వదిలిపెడితే ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా, ఇవాళ కాపురాలు విచ్ఛిన్నం అయిపోతుంది అక్కడే కదా. నీ డబ్బులు నా డబ్బులు, నీ అకౌంట్ నా అకౌంట్. ఆడపిల్లలు మగపిల్లలు కూడా అమెరికా వెళ్తారు, ఎవరు టీకి వాళ్ళు ఖర్చు పెడతారు. ఇది ఎక్కడ గోలా? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మన పిల్లలు మన ద్వారా భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి అని చెప్తున్నాను నేను. ఎందుకు మొట్టమొదటి రోజు నుంచి? మన ప్రతి మాట చేత వైబ్రేషన్ ద్వారా వాళ్ళకి వెళ్తా ఉంటుంది. ఒక నారదుడు ఒక ప్రహ్లాదుడికి తల్లి కడుపులో ఉండగానే చెప్పగలిగినప్పుడు, ఒక అర్జునుడు అభిమన్యుడు ఆ తల్లి కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహం గురించి చెప్పగలిగినప్పుడు, మన బిడ్డ మన 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 తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం బయట జరిగే వ్యవహారాలన్నీ ఆ పిల్లల మీద పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. ఖచ్చితంగా ఇద్దరు తల్లుల్ని, ఒక తల్లిని ఆహ్లాదకరమైన వాతావరణంలో పెట్టండి ప్రెగ్నెన్సీ రాకముందు, అదే ప్రెగ్నెన్సీ వచ్చినాక, డెలివరీకి ముందు. అట్లాగే ఒక తల్లిని గందరగోళం ఉన్న ఇంట్లో ఆ తల్లిని పెట్టండి. ఈ బిడ్డ మానసిక వ్యవస్థ ఎలా ఉంటుందో, ఆ బిడ్డ మానసిక వ్యవస్థ ఎలా ఉంటుందో ఒకసారి గమనిస్తే మనకు తెలిసిపోద్ది. బిడ్డ అక్కడ ఉండగానే పోట్లాడుకుంటాం, అక్కడ ఉండగానే మన కష్ట నష్టాలు మాట్లాడుకుంటాం, అక్కడ ఉండగానే అన్ని తెలుసుకుంటా ఉంటాం. మనం అదే ధైర్యం కోల్పోతాం. ఇక్కడ మన శరీరాలు, మనం నేర్చుకున్న జ్ఞానం. సీతామాత అడవుల్లోకి వెళ్ళేటప్పుడు వస్తుంది, వాళ్ళ మీనాక్షి ఎమ్మడబడుద్ది, అమ్మా ఇది ఎలా, నువ్వు లేకపోతే మేము ఎలా చేయాలా అన్నప్పుడు చెప్పుద్ది అనమాట. అప్పుడు నేను ఎక్కడున్నా ఇక్కడ ఉన్నట్టే, ఈ శరీరానికి మా తండ్రి గారు ఇచ్చిన జ్ఞానంతో భయాన్ని వదిలిపెట్టడము తెలుసు, ప్రేమించటము తెలుసు, ఎదుర్కోవటము తెలుసు, ధైర్యాన్ని తెచ్చుకోవటము తెలుసు. ఇది అంతా నేను చేయగలను. ఇప్పుడు మా తండ్రి గారు నేర్పిన జ్ఞానాన్ని ఇప్పుడు నేను నేర్పటానికి, నేను నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగపెట్టే టైం వచ్చింది అని అది చెప్పగలిగే స్థితి ఆ తల్లికి ఆ రోజు వచ్చింది. అంటే ఇది చిన్నప్పటి నుంచి ఆ తల్లికి నేర్పిన విద్యా విధానం కానీ, తండ్రి ప్రతి బిడ్డ అడిగిన దానికి తండ్రి చెప్పిన విధానానికి కానీ, అట్లా ఆ రకమైన నేను పర్సనాలిటీ అంటాను, లేకపోతే వ్యక్తిత్వం అట్లా తయారైంది. అవునా కాదా? మనం ఎందుకు అలా దృష్టి పెట్టట్లేదు? మన రామాయణం, భారతం చదివితే, భారతం సరిగా చదివి అర్థం చేసుకుంటే మూలంలోకి వెళ్ళి ఏం చెప్తాయి? ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, చేయకూడదు ఏంటి, చేయాల్సింది ఏంటి, చెడ్డ చేస్తే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, మంచి చేస్తే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, మూలంలోకి వెళ్ళి దానికి ఓవరాల్ ఒక్కొక్క అధ్యాయానికి ఏ రకమైన స్థితి ఉన్నది, ఓవరాల్ గా సీతమ్మ చేసింది, ఇది చేసింది, మీనాక్షి చెప్పింది, ఇది చెప్పింది, సోమ ఇట్లా మనం ఇలా అనుకుంటామే. కానీ అసలు ఇది ఎందుకు వచ్చింది, మనకి ఏం నేర్పడానికి వచ్చింది, ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? దర్శనాల ద్వారా, రకరకాల సాధనల ద్వారా ఎందుకు ఇది వస్తుంది? మనం శరీరాన్ని ఎంత సమర్థవంతంగా, ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎంతమంది పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నామో, ఎందుకు లేకుండా పోయామో మనం క్వశ్చన్ వేసుకుంటున్నామా? మనం తినే ఆహార లోపాలతోటి అసలు ఆయుష్ వచ్చేసరికి కొన్ని వేల సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలకు తెచ్చాము ఈ కలియుగం వచ్చేసరికి. ఈ 100 సంవత్సరాల్లో ఇప్పుడు మరీ దారుణం, 40 సంవత్సరాలకి షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? మనం ఎప్పుడన్నా ఆలోచించుకున్నామా? ఏ పని చేసినా మొక్కుబడిగా చేస్తున్నామే, కానీ దాని పూర్తి రిజల్ట్ వచ్చేటట్టు మనం చేయగలుగుతున్నామా? మనకి ఈ గ్రంథాలన్నీ కూడా మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి చెప్పాలని, ఆ రోజు వాళ్ళు రాబోయే తరానికి వచ్చే విపత్తు, మనకున్న వ్యక్తిత్వాలు సరిగా లేకుండా పోతే వీళ్ళకి ఆ వ్యక్తిత్వాలు సరిచేయటానికి మనం ముందు భావితరానికి ఇవ్వాలి అని ఆ రోజు భగవతత్వం మనకి ఈ రకమైన జ్ఞానాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే, కనీసం దాన్ని గమనించడానికి
సీతాయనం కావచ్చు, రామాయణం కావచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, వాటిని సంఖలో పెట్టుకొని దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది అనుకుంటున్నాం. కానీ ఏం చెబుతున్నాయో మనం గమనించామా? కుల మతానికి అతీతం అంటున్నాం. ఎక్కడ అతీతం ఉండాలి? కులం వేరు, మతం వేరు. మతం అంటే అభిప్రాయం. నాకు కృష్ణుడు నచ్చుతాం, ఇంకోటికి శివుడు నచ్చుతాడు, లేకపోతే ఇంకోటికి అల్లా నచ్చుతాడు. కానీ ఇక్కడ దురాచారం ఏమైపడిందంటే ఆటోమేటిక్ గానే చక్కగా మత మార్పిడులు చేస్తే ఏదో పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు. మార్పిడులు చేస్తే ఏమి రాదు. అందులో చెప్పింది ఆచరిస్తే వచ్చుద్ది. అది ఏమీ లేకుండా ఇట్లా చేసుకుంటా మన శరీరాలను మనం విధ్వంసం చేసుకుంటూ తల్లిదండ్రులు బిడ్డల్ని ఆడబిడ్డల్ని అత్తారింటికి పంపినాక వాళ్ళంతా వాళ్ళు జీవించే ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? కదిలిస్తే అమ్మ ఇది వచ్చింది, కదిలిస్తే నాయన ఇది వచ్చింది. కొడుకేమో తల్లి చెప్పాలా, బిడ్డకేమో తండ్రి చెప్పాలా. చెరువు దగ్గర నుండి కాపురాలు చేపిస్తారు. వీళ్ళిద్దరూ చెరువు ఒక రకమైన జీవితాన్ని లీడ్ చేసుకుంటూ వచ్చారు. రెండు అభిప్రాయాలు కలపాల్సింది పోయి జాగ్రత్త, నువ్వు మీ ఆయన నీ గుప్పిట్లో పెట్టుకో, లేకపోతే నీ అత్తమావుల మీద నెత్తినెక్కుతారు. ఇలాంటివి నేర్పి మన బిడ్డలు లాగం చేస్తే మనం భావితరం ఏమైపోవాలా? సీతమ్మకి అట్లా చెప్పలేదు జనక మహారాజు, అలా పెంచలేదు ఆయన. ప్రతి ఫ్రేమ్లో, ప్రతి నడకలో, ప్రతి అడుగుల్లో ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు అంత టైంను మళ్ళీ ఆ బిడ్డకి ఇచ్చాడు అంటే మనం మన పొట్ట తిప్పలకి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి మన టైం ఎంత వేస్ట్ చేస్తున్నామో. ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, వ్యాపారం చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇంకొక వృత్తి చేసేవాళ్ళు కానీ, వృత్తి 8 గంటలు, మిగిలిన 24 గంటలు 8 గంటలు మనం నిద్రపోవాలి, రెస్ట్ కావాలి. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 16 పోతే ఇంక 8 గంటలు ఉన్నాయి. 8 గంటల్లో భార్య బిడ్డలకి, మన చుట్టూ స్నేహితులకి, అభ్యగతులకి మనం ఎంతమందికి సేవ చేయగలుగుతున్నాము? ఎక్కడన్నా మనకి దీనికి అసలు ఆన్సర్ చెప్పగలిగే స్థితి కలిగిన వాళ్ళం మనం ఉన్నామా? మనల్ని మనం దీన్ని మదనపడి మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకొని మనమే ప్రతి నిమిషం సరి చేసుకోవాలి. కానీ అటువంటిది ఆశ్చర్యకరం ఏంటంటే మనల్ని మనం సరి చేసుకోవట్లేదు. ఎదరవాడికల్లా ఏడు చూపెట్టి వాడట్ట, ఈడెట్ట, పక్కింట వెట్ట, ఈడెట్ట, వాడు అట్టంట, ఈడెట్టంట, ఆ పని చేశారంట అంటే వాళ్ళు సరైన వాళ్ళైతే ఈ విమర్శలు తీసుకుని వాళ్ళు ఎదుగుతారు. సరైన వాళ్ళు కాకపోతే వాళ్ళు తిరిగి మన ఎత్తున ఎక్కుతారు. ఇది ఎలా? దీని నుంచి మనం ఎలా బయటపడాలి? ఆంజనేయ స్వామిని తలుసుకుంటే ఏమవుతారు? ఆయన సేవాభావానికి ప్రతీక, భక్తికి పరాకాష్ట, గొంతుక ఇస్తాడు. వాళ్ళు గురువు చెప్పినా, తండ్రి చెప్పినా, తల్లి చెప్పినా, రాముల వారు చెప్పినా, సీతమ్మ చెప్పినా ఆయన సేవాభావానికి ప్రతీక. లక్ష్మణుడు ఉన్నాడంటే అన్నకి సేవ ఎలా చేయాలో, అన్నంటే తండ్రి లాంటి వాడే అనుకోని భావనతో ఎంతమంది తమ్ముళ్ళు ఉండగలిగారు? ఎంతమంది అన్న తమ్ముళ్ళని మళ్ళీ మనం నా తమ్ముడు నేనే అనే భావంతో రాముళ్లాగా ఎంతమంది ఉండగలిగారు? భరతుడు ఎలా నా తల్లి మూలాన అన్యాయం చేసింది ఈమె, మరి ఎట్లా ఇది అని వెళ్ళి బతిలాడుకొని తీసుకునే వాళ్ళు పోయాలి. దరిద్రం వదిలింది అడవిలోకి, నేను రాజ్యం చేస్తాననే వాళ్ళే ఉండారు. ఇలా మా నలుగురు ఒక ఇంట్లో పుట్టి నలుగురు విడిపోతే వాళ్ళకి పిల్లలు లేకపోతే వాడు చస్తే బాగుంటారు, ఆస్తి నాకు వచ్చింది అనుకునే పరిస్థితిలో మనం ఉన్నాము. మనం ఏదో శాశ్వతం అయినట్టు. ఏమి నేర్చుకుంటున్నాము? సీతామాత జీవితాన్ని గురించి ఏమి నేర్చుకోవాలి మనము? ఒక సేవకుల్ని వాళ్ళలాగా చూసుకోవటం మనకి ఈరోజు తెలుసా? ఒక రైతు ఇంటికొచ్చి ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బందిని తీర్చి వాళ్ళ ఇళ్లకెళ్ళి పనిచేసే విధానం మనకు తెలుసా? ఆడెవడో లేరో ఆడైపోతాడు, మనకెందుకని టీవీ ముందు కూర్చొని మనం కదులుతున్నామా? ఇందులో నేను కూడా ఉన్నా. మీ అందరినీ ఎదురుగా ఉండాలనే కాదు, నేను ఇందులో ఉన్నా. నాకు కూడా ఇది తగులుతుంది. మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, నిరంతరం చేసుకోవాలి. ఇక్కడ ఒక మహర్షులు లాంటి వాళ్ళకి సీతామాత మీరు చేసేది తప్పు అని చెప్పగలిగే వ్యక్తిత్వాన్ని ఒక తండ్రి, ఇంపార్టెంట్ ఏంటంటే మనం దీని ద్వారా నేర్చుకోవటం, మహర్షులను కూడా సరిచేయగలిగే బిడ్డ ఎలా వచ్చింది అంటే డైరెక్ట్గా ఎలా వచ్చింది? తండ్రి ప్రతి ఫ్రేమ్లో అన్ని నేర్పుకుంటా వచ్చాడు. ఆయన చిన్న వయసు నుంచే మాట్లాడుతూ వచ్చాడు బిడ్డతోటి. మాటలు వచ్చి రాకముందు నుంచే మాట్లాడుతూ వచ్చాడు. ఆమె పడుకోబెట్టిన ఉయ్యాల దగ్గర నుంచి ఆ వాతావరణం కల్పించాడు. ఏడవటానికి ఈ భూమి మీదకి రాలేదు, మనం ఎదుర్కోవటానికి వచ్చాము, ప్రేమించడానికి వచ్చాము, నిస్వార్థంగా ఉండటానికి వచ్చాము అని నేర్పుతా వచ్చాడు. కాబట్టి ఆ స్థితి ఆ బిడ్డకి చిన్న వయసులో వచ్చింది. చుట్టూ జ్ఞానసభలు లాంటివి పెట్టినప్పుడు మహర్షులు వచ్చి ఎంతో మంది ఆ చర్చలో పాల్గొనే శక్తి ఆ పిల్లకి 8-9 సంవత్సరాల వయసులోనే వచ్చింది.
ఎక్కడొచ్చింది ఇది? ఎందుకు వచ్చింది? ఊరక వస్తుందా? తపస్సు చేయాలి. మన ఇంట్లో బిడ్డలు పెంచడం మన ఇల్లు అనుకుంటున్నాం మనం. ఇదెక్కడ దౌర్భాగ్యమో మనకు తెలియదు. మన ఇంట్లో బిడ్డల్ని పెంచడం అంటే రాబోయే తరానికి ప్రత్యేకగా అందరూ సమిష్టిగా ఎవరింట్లో బిడ్డలను వాళ్ళని పెంచి భావితరానికి ఒక మార్గదర్శకత్వం నిర్దేశించే బిడ్డలను మనం ఇస్తే, ఈ భూమండలం డిస్ట్రక్షన్ మోడ్లో ఉంది ఆల్రెడీ, బాంబింగ్ తోటి, నెగిటివ్ థాట్స్ తోటి, రకరకాల పద్ధతులతోటి. అటువంటి భూమండలాన్ని ఒక యుగానికి పాటు బతికించుకోవడానికి పనికొచ్చుద్ది. మన బిడ్డలు పెంచడం అంటే బాధ్యతే కాదు, కర్తవ్యం. రాబోయే తరానికి వాళ్ళు పనికి రావాలా. ఎంతమంది బిడ్డలు పనికొచ్చేటట్టు చేస్తున్నాం? నా ఇల్లు నేను, నాకు పుట్టేవాళ్ళు నేను, మళ్ళీ ఆ పుట్టేవాళ్ళలో ఒక కన్ను ఏమో బాగుంటుంది, ఒక కన్ను బాగుండదు. ఒక తల్లికి ఇద్దరు పిల్లలు పుడితే ఈ కంటిని సరిగా చూసింది, ఈ కంటిని సరిగా చూడదు. ఎట్లా పెరిగాం మనం? అసలు ఎలా పెంచాం మనం? ఎట్లా ఏ రకంగా చేశాం? మనం ఏం ఆలోచించుకోవాలి? ఈ గ్రంథాలన్నీ పత్రికారు మనకి ఎన్ని అద్భుతమైన గ్రంథాలు మన ముందు పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఆయన? అవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలు లాబొట్టాడు చదవలేని వాడికి థియోసాఫికల్ సొసైటీ బుక్స్ కావచ్చు, రిచర్డ్ బాక్ కావచ్చు, సిల్వియా బ్రౌన్ కావచ్చు, ఎన్నో రకాల తెలుగులో తీసుకొచ్చి వాళ్ళు ఎవరిని అడిగితే నేను చూసుకుంటాలే రాయించి మన ముందు పెడితే ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కటి మనకి. మామూలుగా మిగిలిన మతాల వాళ్ళు ఏం చేస్తారు? బైబిలే చదువు, ఖురానే చదువు, లేకపోతే ఇంకో జైనే చదువు, అది ఇది చెప్తారు. మనకు దొరికిన గురువు కానీ, మనకు దొరికిన వ్యవస్థ కానీ, మనకు దొరికిన ఈ సంస్థ కానీ ఎట్లాంటి సంస్థ అంటే, ఒరే ఎదవా, స్కూల్కి వెళ్తే నీకు ఒక సబ్జెక్ట్ పాస్ అయితే నువ్వెట్ట పాస్ అవుతావురా? అన్ని చదివి కదా నువ్వు గ్రేడ్లో ఉండాల్సింది. అట్లాగే అందరు గురువుల దగ్గర నేర్చుకొని సచ్చి భావితరానికి పనికిరండి అని చెప్పిన గురువు సంస్థలో మనం ఈరోజు మహావతార్ బాబా ఫౌండేషన్ కానీ, నాకు మీరందరూ ఈ అవకాశం ఇచ్చిన దానికి కానీ దొరికిన ఇది కాదా? మనం ఇదంతా సుకృతం కాదా? దీన్ని మనం ఎంతమంది ఇంప్లిమెంట్ చేసి ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాం. నేను పక్కకు బోట్ల శీతాయనానికి రిలేషన్ ఇది. శీతాయనం ఏం చెబుతుందో అది మాట్లాడుకోవాలి. ఇప్పుడు సీతమ్మ అలా చేసింది, సోమ ఎలా చేసింది, మీనాక్షి ఎలా మాట్లాడింది, ఇది కాదు. వాళ్ళు చెప్పిన విధానం, వాళ్ళు ఎందుకు చెప్పారో దానిలో కంటెంట్ మాట్లాడుకుంటున్నాం మనం. దీన్ని చెప్పుకోవాలంటే ఒక 4 నెలలు 5 నెలలు కావాలి. ఒక పేజీ తీసుకుంటే 10 రోజులు మాట్లాడుకోవచ్చు దాని గురించి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రావాలి. ఇక్కడ చెప్పేవాడు ఎవరు లేరు. ఇక్కడ అందరూ చెప్పి వినేవాళ్ళు, అందరు గురువులే, అందరూ శిష్యులే. మనం నేర్చుకుంటాం విద్యది. ఈ రకంగా మన బిడ్డల్ని మనం సరిగా సరి చేసుకోకపోతే వారు చేసిన కృషికి మనం ఏమని గౌరవించాము, ఎక్కడిచ్చామో ఆ బిడ్డలకి టైం ఎక్కడిస్తున్నాం? పొద్దున్నే లేపుతాం, ఆ 7ంటికి స్కూల్లో పడేస్తాం. ఆ స్కూల్ నుంచి మళ్ళీ వచ్చేసరికి 4, 5 అవుద్ది. కనీసం ఆట కూడా ఉండదు, వాళ్ళకి శారీరక దారుఢ్యం ఉండదు, యోగాసనాలు ఉండవు, ఏమి ఉండవు. శుభ్రంగా మళ్ళీ అప్పటికి ఏ బజ్జీలు, ఏ శనగపిండితో, ఏదో దరిద్రమైన ఆయిల్ తోటి మళ్ళీ చీప్గా వస్తుందని కొనుక్కొస్తాం వెళ్ళి షాపుల్లో. బయట మనం వేయించుకుంటే 350 రూపాయలు, 400 పడే శనగ నూనె ఆడికి వెళ్తే 120 రూపాయలకు దొరికిందని, అప్పడంగా దొరికిందని అని తెస్తాం. తెచ్చి ఆ ఆయిల్స్ తోటి వాళ్ళకి తిండి పెడతాం. తిండి కూడా ప్రయారిటీయే, బిడ్డకి ఆహారం కూడా ప్రయారిటీయే. ఆహారం సరి అయిన ఆహారం ఇచ్చినప్పుడు మాత్రమే ఆ బిడ్డ మనం చెప్పేది అర్థం చేసుకోగలిగే స్థితి ఆ బిడ్డకు ఉంటుంది. మళ్ళీ తీసుకెళ్లి ట్యూషన్లో పడేస్తాము. అంటే బాల్యాన్ని కంప్లీట్గా విధ్వంసం చేశాం మన బిడ్డలకి. అవునా కాదా? మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఇట్లా దీన్ని మనం ఆలోచించండి మిత్రులారా. మనం అందరం కూడా సీతాయనం గురించి మాట్లాడుకుంటా ముందుకు వెళ్లాల్సిన విధానం ఇది. రామాయణం చదివినా అందులో కూడా నెగిటివ్ పార్ట్లు, షేడ్లు దొరుకుతాయి, అనుమానం ఏం లేదు. ఇవన్నీ ప్రక్షిప్తాలు అంటాం. ఆమెకి జరిగినది తెలుసు, ఇందులో ముందు వస్తుంది. జరుగుతున్నది తెలుసు, జరగబోయేది తెలుసు. భర్తకు ముందు తెలుసు, ఎందుకంటే ఆమె కారణ జన్మరాలుగా పుట్టింది కాబట్టి. మనం కనుక ఇప్పుడు కళ్ళు మూసుకొని మేము గతంలోకి వెళ్ళాం అనుకుంటున్నాం. వెళ్ళిన మహానుభావులు కొంతమంది ఉన్నారు కూడా, వెళ్ళి అదేదేదో చెబుతుంటారు. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలిసి వాళ్ళు మనకి పాత్రదారులుగా వచ్చారు, మనకి ఎదురుగా ఆవిష్కరించారు. ఎవరు ఏ రకంగా మనకి ఎన్ని రకాల టీవీల్లో కూడా ఎన్ని రకాల ఆధ్యాత్మిక సీరియల్స్ ఉన్నాయి. అవి చూడడం మనం. లేడీ డాన్స్, ఒక బక్కటి ఇల్లాలు ఉంటుంది, అద్భుతమైన ఆస్తులు ఐశ్వర్యాలు ఉంటాయి.
చుట్టూ దున్నపోతులు లాంటి వాళ్ళని ఒక 50 మందిని పెట్టుకొని ఆమె శాసిస్తుంటే మనం నోరు తెరుచుకొని చూస్తుంటాం అనమాట. అదే పనిగా మన జీవితకాలం 100 సంవత్సరాలు అయితే ఇప్పుడు బతుకుతుంది 60-70 ఏళ్ళు బతికేసరికి అల్లాడిపోతున్నారు. ఆ 70 ఏళ్లలో ముక్కుతా మూలుగుతా సగం రోజులు ఆ వ్యాక్సిన్లని ఈ వ్యాక్సిన్లని ఇమ్యూనిటీ లేకుండా బతుకుతా ఆ జీవన విధానం సరిగా లేక అదే జీవన విధానం బిడ్డలకి ఇస్తా మన శరీరాల ఈ మోత ఎందుకురా దేవుడా వదిలిపెట్టి సద్దాం అనుకునే పరిస్థితికి వచ్చి ఎట్లా మన మైండ్లు ఫ్లవరింగ్ వస్తాయి. మన దగ్గర ఎనర్జీ లెవెల్స్ అంటే రకరకాల ఎనర్జీస్ ఉంటాయి, అన్ని రకాల ఎనర్జీస్ ఉంటాయి. ఎన్ని రకాలు ఉండాలి ఈ ప్రకృతిలో? అన్ని ఒకటే ఎనర్జీ నుంచి ఎన్ని రకాల ఎనర్జీలు పుట్టినాయి. ఇక్కడి నుంచి ఇంకొక వ్యక్తికి పాస్ ఆన్ చేయొచ్చు. మనం మాట్లాడకుండానే ఎదరు వ్యక్తిని అర్థమయ్యేటట్టు చేయొచ్చు. మన బిడ్డకి రేపు ఏం చెప్పబోతున్నావు బిడ్డకి అర్థమయ్యేటట్టు చేయొచ్చు. నా తండ్రి నాకు ఇది చెప్పాడు అంటే నా కోసమే ఇది ఆయన నిర్ణయం తీసుకున్నాడని ఆ బిడ్డకి తెలిసేటట్టు చేయొచ్చు. కానీ ఏం చేస్తున్నాం? శాసిస్తున్నాం. బిడ్డల్ని శాసిస్తే మన మాట వింటారా? ఇప్పుడు పుట్టిన బిడ్డకి ఆమెకి ఇష్టం లేకుండా ఎవరైనా పాలు పట్టగలిగే తల్లులు ఉన్నారా ఇక్కడ ఉన్న వాళ్ళలో? ఇప్పుడు పుట్టిన బిడ్డకి ఆమెకి ఇష్టం లేకుండా పాలు పట్టగలిగిన తల్లులు ఉన్నారా? ఇష్టం లేకుండా ఆహారం పెట్టగలిగిన తండ్రులు ఉన్నారా? కనీసం ఇష్టం లేకుండా ఆ బిడ్డకి ఒంటి మీద బట్టలు వేయగలిగే తల్లిదండ్రులు ఉన్నారా? లేరే. కానీ మన అభిప్రాయాలన్నీ వాళ్ళని బలవంతాన అయ్యి చెయ్యలేని వాళ్ళు రుద్ది 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 వాళ్ళ వ్యక్తిత్వాలను మనం అసాస్యం చేస్తున్నాం కదా. ఇట్లా దీన్ని సీతాయనం అంటే ఆ తల్లి మీనాక్షి అనే ఆమె ఇక్కడ గత జన్మలో మీనాక్షి, ఇప్పుడు డేనా మరియంగా ఎన్నో జన్మల తర్వాత తీసుకొని దర్శించి ఆమె వ్యధని ఆ రోజుల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పింది అంటే సీతమ్మ ద్వారా బయటకు వచ్చింది. ఆ రోజుల్లో మహర్షులు శపించి శాసించేవాళ్ళు ప్రజల్ని, రాజులను కూడా. దానికి అడ్డం తిరిగింది దురాచారం అని. మీరెవరు 7 తరాల వరకు మీనాక్షి కుటుంబాన్ని అట్టే శపించారు ఒక మహర్షి. మీరెవరు? అట్లా కుదరదు కదా అంటే మహర్షులు అడ్డం పడ్డారు. అడ్డం పడితే అది కాదు, మీరు ప్రేమించండి, మీ విద్య నేర్పండి, వాళ్ళు ఎట్లా బతకాలో తెలియజేయండి, అవన్నీ చేసినప్పుడు మారిపోతారు. మీరెవరు? శపించి 7 తరాల వరకు అసలు సంబంధమే లేదు. ఇప్పుడు నేను తప్పు చేస్తే నువ్వు వాడిని శపించు, నీ వంశంలో పుట్టే 7 తరాలకు ఇంప్లిమెంట్ చేయమంటే ఎట్టా? ఈ దురాచారం పోవాల్సిందే అని తండ్రి ద్వారా ఆ రకంగా కూడా ఆమె బిడ్డగా ఉన్నప్పుడే ఇంప్లిమెంట్ చేయించగలిగింది. మహర్షులను కూర్చోబెట్టి ఎన్నో రకాల మీటింగ్లు వేసి ఇక్కడ సంక్షిప్తంగానే ఉన్నాయి కొన్ని, ఎన్నో రకాల మీటింగ్స్ వేసి ఎన్నో రకాల సభలు పెట్టి ఈ రకమైన దాన్ని మీరు ఎలా చేస్తారు? చెప్పించడానికి మీకుండే శక్తి మీరు కోల్పోతున్నారు కదా. ఇది ఎట్లా? ఆ రోజుల్లో చెప్పించడం అంటే ఒక కామన్ మ్యాన్ కూడా గట్టిగా అంటే అది ఇంప్లిమెంట్ అయ్యే రోజులు అనమాట ఆ యుగాల్లో. ఆ యుగ ధర్మం అది. మీకు అసలు అవకాశం ఎక్కడుంది అని అడిగి అవన్నీ కూడా ఆమె ఇట్లా చేసింది. ఆమె ఇందులో దొరకపోవచ్చు కూడా. నేను చెప్పేది, అడవుల్లోకి గోవుల్ని తీసుకురావటానికి ఆమెను పంపుతాడు తండ్రి. పెళ్ళిళ్ళు కూడా మేము కూడా వస్తామని పోతాయి. తల్లుల అల్లాడిపోద్ది. కానీ నీకు తెలవదులే అని తెలవకుండానే మళ్ళీ వెనకాల సైన్యాన్ని వాళ్ళ చప్పుడు కూడా రాకూడదు అని శాసించి పంపిస్తాడు. వీళ్ళల్లో సీతామాతకున్న స్పెషాలిటీ ఏంది? ఆమె భూజాత, అవతరించిన తల్లి. భూమి మీద చెవు పెట్టి భూమాత సంభాషణనే వినగలదు. ఇక్కడ భూమి మీద చెవు అనిచ్చి ఎక్కడో ఉన్న చప్పుడు ద్వారా ఎక్కడేమి తిరుగుతుంది చెప్పగలదు. అడవిలోకి వెళ్ళినప్పుడు ఈమె అక్క ఎట్లా దొరుకుద్ది ఆ అమ్మ మనకి? గోవులు ఎలా దొరుకుతాయి అంటే, దొరుకుతాయమ్మా మీరు కంగారు పడకండి అని ఆడుకున్నట్టే ఆ అమ్మ చెవు అక్కడ పెడితే ఇదిగో ఈ దిక్కుకుండా అని వెళ్ళి ఆవుల్ని చూశారు. ఆవుల్ని చూసినప్పుడు సైన్యం వచ్చారు. సైన్యం వచ్చినప్పుడు అప్పుడు కూడా సీతామాత అంటే మాకు చేతగాని వాళ్ళం అనుకొని మీరు మా ఎమ్మటి వచ్చారా? చేతగాని వాళ్ళ అనుకొని మన తండ్రి గారిని మా ఎమ్మటి పంపారా? మా రక్షణ మేము చూసుకోలేని స్థితిలో ఉన్నామని ఆ తల్లి అడుగుద్ది సైన్యాధిపతిని. అడిగితే అడిగి ఆన్సర్ చెప్పడం రాదు. ఏం చేయాలో ఆలోచించి చెప్తాడు. నీ తండ్రి అక్కడ కూడా
సైన్యాధిపతికి కూడా ఎంత బాధ్యత ఉంటుందంటే, అమ్మా నేను మీకు కావిలి రాలేదు, అసలు మీరు ఏడున్నారో కూడా మాకు తెలియదు. నీ తండ్రి ఏం చెప్పాడంటే, నీ తండ్రికి నీ మీద ఎంత నమ్మకం ఉందంటే, బిడ్డలు గోవుల్ని చూపెడతారు, మీరు చూస్తారు, చూసిన తర్వాత మీరు ఎత్తుక్కుంటా వెళ్ళండి, మీకు కనపడతారు అని చెప్పి మీ మీద ఉన్న నమ్మకాన్ని మాకు చెప్పి మేము ఇప్పుడే వచ్చామని ఒక చిన్న అబద్ధం ఆడిస్తారు అక్కడ. అప్పుడు శాంతిస్తారు. శాంతించి ఆవులన్నీ వెనక దూలుకొస్తారు. ఆ తర్వాత ముందుకెళ్తుంది. అంటే ఇక్కడ అట్లాగే వీళ్ళు అడవిలో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్లు అనమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన పని కూడా లేదు న్యాయంగా. మనకి దాని గురించి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక పెద్ద సర్పం వచ్చింది ఎదురుగా వచ్చినప్పుడు మిగిలిన ఈ ముగ్గురులో ఇద్దరు భయపడతారు విపరీతంగా. సీతమ్మ ఎందుకు భయపడతారు అని అడుగుద్ది. వామ్మో ఇంతలో సర్పం ఏమైనా చేస్తే అది ఎందుకు చేస్తుంది మిమ్మల్ని అని దండం పెట్టి దానితో సంభాషిస్తుంది ఇన్విజిబుల్ గా. సంభాషించినప్పుడు నేను మిమ్మల్ని చూడటానికి వచ్చాను, మీ దర్శనానికి వచ్చానమ్మా, మిమ్మల్ని కరవటానికి రాలేదు, వచ్చినందుకు నాకు ధన్యవాదాలు, నాకు మీ దర్శనం దొరికింది, నాకు అదే చాలని ఆ సర్పం వెళ్ళిపోద్ది అక్కడి నుంచి. అది అంతర్లీనంగా జరిగిన సంభాషణ బయటికి రావియాలి. ఇవాళ ఈ రకమైన సంభాషణలు మనం కూడా చేయవచ్చా లేదా అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా చేస్తే ఇది ఎలా గుర్తుపట్టవచ్చు? మనం సాధనలో ఒక కళ్ళు మూసుకొని నా షుగర్ తగ్గింది, నా బీపీ తగ్గింది, నా క్యాన్సర్ తగ్గింది, ఎంతసేపటికి శరీరానికి వచ్చే రుక్కుపతులు దాటి మనం ముందుకు వెళ్ళటలేదు కదా. మనం ముందుకు వెళ్ళాలా వద్దా? అసలు ముందు ఏం సాధించాం, మనం ఏం సంపాదించాం? 100 సంవత్సరాల్లో బతకాల్సిన మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతూ అందులో ఏడుపులు పెడపప్పులు అన్నిట్లో కొన్ని అందులో 300 పోగొట్టుకుంటూ ఈ సాధనలో నాకు అయి తగ్గింది ఈ తగ్గింది అని అవి కూడా టెంపరీ. ఎంతమంది ధ్యానంతో పూర్తిగా వాళ్ళకు వచ్చిన కర్మల ద్వారా వచ్చినాయి, ఆహారం ద్వారా వచ్చినాయి, ఆలోచన ద్వారా వచ్చిన జబ్బుల్ని మనం తగ్గించుకోగలిగాం. ఎంతమంది మనం దాన్ని కంప్లీట్ గా కర్మచక్రాన్ని కూడా మార్చుకోగలిగాము. ఎంతమందికి మనం ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాము. జూమ్ సెషన్లో ఉంటూ కూడా కనీసం మనం ఓపెన్ గా ఉండలేని మనం ఇవన్నీ ఎట్ట చేయగలుగుతాము? నేను కొద్దిగా విమర్శిస్తున్నా, నన్ను మీరు తిట్టినా పర్వాలేదు. జూమ్ సెషన్స్ కు రోజు టైం ఇస్తూ మళ్ళీ పక్కన పని చేసుకుంటూ ఈ ఐడింగ్ లో పెట్టి అంటే దాని అర్థం ఏంటంటే పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకోకుండా అలాగే వచ్చి మొక్కం కూడా గడుపుకోకుండా కూర్చున్నారని తెలుస్తుంది. మహావతార బాబా ఫౌండేషన్ ఈ రకమైన కార్యక్రమాలు ఏకుంజామని ఎందుకు పెట్టాలి? అసలు ఈ జూమ్ లో ఉన్నా లేకపోయినా 4 గంటలకు లెగిసి ముందు కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రంగా మనం స్నానం కూడా చేసి ప్రాణాయామం చేయండి, యోగాసనాలు వేయండి, లేకపోతే ధ్యానం చేయండి. ఈ కార్యక్రమాలు 3:30 నుంచే బ్రహ్మ ముహూర్తం వస్తుంది కదా. మనం ఎందుకు చేయట్లేదు? ఎందుకు అట్లాగే లేచి ఎందుకు చేయట్లేదు చెప్పనా? వెరీ సింపుల్. 11 దాకా టీవీ చూస్తాం, 12 దాకా టీవీ చూస్తాం, సినిమాలను సీరియల్స్ అను ఏదో చెత్త చెదారు. నిద్ర ఎట్ట సరిపోద్ది శరీరానికి? 2 గంటలు నిద్రపోయినా సరిపోయే స్థితి మన శరీరాలకు ఉన్నది. దాన్ని మనం సంపాదించుకోవాలా? ఇప్పుడు మీరు ఇక్కడికి నన్ను కూర్చోబెట్టారు, మీరు ఇక్కడికి నేను రావాలంటే 3:30కి లేవాలా? 3:30కి లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ఒకసారి 10 నిమిషాలు మళ్ళీ ధ్యానం చేసుకొని, ఎందుకంటే మీకు ఏమొస్తుందో నాకు తెలియదు, ఆలోచించుకొని ఇక్కడ కూర్చోాల. నేను సీతాయనంలో లేని చాలా వచ్చింది మీ దగ్గరికి. ఇప్పుడు మీరు అసంతృప్తి ఫీల్ అయ్యారో తృప్తి ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ నేను చేయగలిగింది ఏం లేదు. అమ్మ రేపు వస్తారు చేత చెప్పించుకోండి, మొత్తం ఇబ్బందులు. నాకు అవగాహన ఉంది దీని మీద, కానీ నాకు ఎందుకు ముందుకు నడవట్లేదు? వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? మన కోసం ఎందుకు ఇచ్చారు? అడవిలోకి వెళ్ళినా రాక్షస గుణాలతో పోట్లాడినా ఇక్కడ మనం తీసుకోవాల్సింది రాక్షస జాతి ఎక్కడో లేదు, మనలోనే ఉంది. అవునా కదా? నాకు 100 కోట్లు ఎదురుగా ఎవడదాన్ని ఎత్తుకెళ్తున్నాడు అనుకో, ఒక్కసారి ఇంటి చంపేస్తే 100 కోట్లు నాకు వస్తాయి అనుకుంటారా లేదా? ఎవడు చూడడం అనుకుంటాడు. దానికి 100 జన్మలు ఎత్తాలనేది అది తెలిసి చావదు. ఇట్లా ఈ రకంగా మనం ఎన్నో రకాలుగా మనం ఇది చేయాలి. నాకు ఇచ్చిన టైం కూడా అయిపోయినట్టుంది. మీరందరూ ఇందులో పొరపాట్లుంటే ఎక్కువ మాట్లాడితే ఏమనుకోకుండా ఈ అవకాశం ఇచ్చిన మహావతార బాబా ఫౌండేషన్ కి మీరందరికీ కూడా పదే పదే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 పేజీలు కూడా నడిచి ఉండదు ఇవాళ నాకు తెలిసి. అవునమ్మా, అంతే కదా?
మీకు ఆ, ఆశాభంగం కలిగిందో మరేంటో తెలియదు. లేదు, ఈ నేను రోజు మీ సందేశం మేము వినాలని ఉంది, అంతే. అదే మా భాగ్యం అనుకుంటున్నాం సార్. కానీ నేను ఇదంతా రిలేటెడ్ బై సీతాయనమేనమ్మా, పక్కకు పోలే, చాలా చాలా పక్కకు బాగుంది. పోలే. సీతమ్మ వ్యక్తిత్వం, అది దశరథుడి వ్యక్తిత్వం, ఆ రోజు సేవకులు ఎలా ఉంటారు, ఎస్. దానికి పని చేయించుకునే వాళ్ళు ఎలా ఉంటారు, ప్రకృతితో ఎలా ఉండాలి, సింపుల్ గా చెట్లు కొడితే మనం ఏం చేయాలి, అట్లాగే బిడ్డలు ఏ రకంగా పెంచాలి, ఈ రకమైన దీంతో మనం రావాలి అంటే మనకు ఇచ్చిన అర్ధగంట గంట సరిపోయిద్దామా ఈ సీతాయనం సార్. ముందుకు నడుపుకోవడానికి? నెలలు నెలలు చెప్పుకోవాలి ఇది. ఎస్. అవునా కాదా? అవును సార్. క్రీమ్ రావాలి. ఇప్పుడు నా శరీరానికి 70 ఏళ్ళు ఉన్నాయి. అంటే కొంచెం దాని గురించి కొంచెం తెలిస్తే ఇంకా డీప్ గా ఎవరికి వాళ్ళన్నా స్వాధ్యాయం చేసుకోగలుగుతారని చిన్న ఉద్దేశం సార్. అవునమ్మా, ఇక్కడ అవును. మన అందరూ బిడ్డల్ని ఎలా గంటన్నరకి చూసుకోవాలి. 2 అవర్స్ కూర్చోమంటే అందరు 6:30కే స్కిప్ అవుతున్నారు కాబట్టి, సమయాభావం అందరికి మార్నింగ్ కాబట్టి ఆఫీస్‌లో, స్కూల్ అలా ఉంటాయి కదా సార్. అందుకని సమయం దీనిలో తగ్గించడం. ఒక చిన్న మెలికుందమ్మా. ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి టైం ఎస్. సరిపోదు. వ్యాపారులు ఉన్నారు, టైం సరిపోదు. ఇందులో కూడా మంత్రానికి మదర్. ఉన్న కెపాసిటీ చెప్పారు. సీతాయనంలో కూడా మంత్రానికి ఉన్న కెపాసిటీ, మనమేమో మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనుకుంటాం. ఎస్. మన వేదాల నుంచి వచ్చిన మంత్రాల కెపాసిటీ ఇక్కడ చెప్పబడింది. సీతమ్మ అడవిలోకి వెళ్ళేటప్పుడు ఏం చేసింది? ఒక జ్వాలను అక్కడ ఆమె శరీరంలో నుంచి ఇచ్చి మీనాక్షికి, సోమాకి వీళ్ళకి అప్పచెప్పి, ఇది నేను లేని లోటు మీకు తీరవాలి, దీని ద్వారా నేను ఇక్కడే ఉన్నట్టు, నేను ఎస్. ఇక్కడే ఉన్నాను అని చెప్పు. దయ్యాన్ని ఎట్లా వచ్చినాయి అంటే ధ్యానము, మంత్రము, జ్ఞానము ఇన్ని కలిసినాయి. ఒక ఎస్. మంచి గురువుని ఎన్నుకొని వారి దగ్గర, నాకు ఒక మంత్రం ఈయన, ఆయన గురువు లేని మంత్రం పనికిరాదు. మనం మామూలుగా అనుకుంటుంటాం శివాయ గురువే నమః, లేకపోతే సోహం, లేకపోతే శ్రీమాత్రే నమః, ఇలా అవును. అనుకుంటాం మనం. ఆ అవును. అనుకునేది గురువాక్ ద్వారా తీసుకోండి. ఓకే. తీసుకొని పని చేసుకునేటప్పుడు కూడా అనుకుంటా ఉండండి. ఓకే. రోజుకి కొన్ని వేల సార్లు అవుద్ది. ఆ ఎనర్జీ మీ చుట్టూ వైఫైగా తిరుగుద్ది. ఎనర్జీ మీ చుట్టూ వైఫైగా తిరిగిద్ది. ఏ దేవీ దేవతలు వస్తారని నేను చెప్పట్లేదు మళ్ళీ ఇక్కడ. ఓకే. మనకి ఈ ధ్యానంతో పాటు అది కూడా చేసుకుంటే అడిషనల్ గా ఉంటది. పొద్దున్నే ఖచ్చితంగా ప్రాణాయామం, యోగాసనాల వేయటం మొదలు పెట్టండి. ఫుడ్ బ్యాలెన్సింగ్ ఫుడ్, ట్రయాంగిల్ ఫుడ్ అంటాను నేనైతే. అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, కార్బ్స్ 3 ఈక్వల్ గా ఉండాలి. ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం తింటున్నారో చూడండి. మీరు ధ్యానం చేస్తున్నారో రోగాలు తగ్గట్లేదంటే మీరు ఏం తింటున్నారో ఒకసారి చెక్ చేస్తే తెలిసిద్ది. ఎస్. ఏమి తింటున్నారో ఆలోచిస్తే తెలిసిద్ది. మనం తినే ఆహారంలో అసలు ఏముందో తెలిసి కొద్దిగా దాని మీద ఫోకస్ పెట్టండి. నాకు ఎస్. పులిహార ఇష్టం, నాకు బిర్యానీ ఇష్టం, నాకు అది ఇష్టం, ఇది ఇష్టం అని సంచిలో వేసినట్టు వేస్తున్నాం. అది కూడా మళ్ళీ టీవీ చూస్తా. దాని మీద ఫోకస్ పెడితే అందులో 3 వంతులు తగ్గిపోద్ది. తక్కువ ఆహారంతో ఎక్కువ శరీరానికి ఇంధనం అందుద్ది. ఇవన్నీ చాలా ఉన్నాయి అమ్మ వాళ్ళు చెప్పింది. ఆ అవును పుస్తకం సార్. చూస్తుంటే అసలు వాళ్ళు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేశారు అనేది చాలా అత్యద్భుతంగా వస్తుందమ్మా. అది ఎంత ఆనందంగా ఉంటుందో, వాళ్ళ పుస్తకాల్లో పెట్టిన మూలంకి వెళ్ళగలగాలి, వాళ్ళ మనసులోకి వెళ్ళగలగాలి, పేజీలోకి వెళ్ళటం కాదు. ఎస్. ఈ రోజు అయిపోవాలి ఈ పుస్తకం అనుకోకూడదు. ఈ పేజీలో ఏముందో తెలుసుకోవడానికి ఒక రోజు కాదు, నెల తీసుకోండి. అప్పుడే మనం ముందుకు వెళ్తామమ్మా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. తెలియజేస్తున్నామ్మా. సరే. ఏమన్నా మాట్లాడితే మాట్లాడండి ఇప్పుడు. ఒక నిమిషం, మీకు టైం లేదు. మాస్టర్స్ ఎవరైనా సార్ చెప్పిన దాంట్లో కానీ ఇంకేదన్నా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. శ్రీలత మేడం మాట్లాడినమ్మా. నమస్కారం సార్. నమస్తే అమ్మా. శుభోదయం సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్. ఒక తండ్రి వలె అంటే ఎలా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలనేది, తండ్రికి కూతురికి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి. ఈరోజు పిల్లలు చాలా వరకు ఉండలేదు సార్ సరిగా. కానీ బాగా చెప్పారు సార్. నాకు బాగా నచ్చింది సార్. మీరు చెప్పే విధానం బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. తల్లిదండ్రుల థ్యాంక్ యూ బాధ్యత, సో మచ్. అవును సార్, బాగా తల్లిదండ్రుల చెప్పారు సార్. రెస్పాన్సిబిలిటీ. ఓకే దాన్ని సార్. వెనకాల మనం ఎక్కడున్నా, పిల్లల మీద స్కూల్లో ఉండా, కాలేజీల్లో ఉండా, ఇంటికి టయానికి రాకపోయినా అడుగుతారు. లేటుగా అవుతే కొడతారు కూడా. అవును దానికి సార్. వచ్చే దానికి వచ్చే అపకారం చెప్పం. అవును. ఈ జరిగే దారుణాలన్నీ మనం తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యం అనే మాట్లాడతాను నేను. బిడ్డల తప్పు కాదు అంటున్నాను నేను. వాళ్ళ అవును సార్. వాతావరణం కల్పించాలి మనం. స్కూల్లో కానీ, ఇంటి దగ్గర కానీ, స్నేహితులతో కానీ, ఏ ఫంక్షన్కి తీసుకెళ్తున్నాం మనం.
ఇట్లా చాలా ఎన్నో మాట్లాడుకోవాలమ్మా వీటి గురించి. జీవితానుభవం మనకే ఉపయోగపడుతుంది. ఓకే అమ్మా, ఇక నేను తప్పకుండా మాధవరావు సార్ కార్యక్రమం ఉంటే ఇచ్చేస్తాను. మాధవరావు సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్, మనము ఈ సీతాయనం వినడం వల్ల మనకు చెప్పుకుంటూ వెళ్తుంటేనేమో వింటున్నాం కదా అనే ఉద్దేశంలో వింటున్నాం, కానీ దాని వెనకున్న అంతరార్థం చెప్తున్నారు కదా సార్. దానివల్ల చాలా జ్ఞానం కలుగుతుంది అన్నట్టు. ఓహో, మనం వినడమే కాదు, దాని వెనుకున్నటువంటి ఆలోచన దేని వల్ల ఉంది అనే భావం చాలా ఇదిగా తెలుస్తుంది సార్ మీ ద్వారా మాకు. వాళ్ళు మనకి ఇది చెబుతున్నారు చెప్పకనే. వాళ్ళందరూ సినిమాలో కనుక ఆర్టిస్టులాగా, రావణాసురుడు ఆర్టిస్టు, ఇంద్రజిత్ ఆర్టిస్టే, ఆంజనేయుడు ఆర్టిస్టే, అక్కడ సేవకుల ఆర్టిస్టులే, జనక మహారాజు, దశరథుడు, కైకేయి, కౌసల్య, సుమిత్ర ఆర్టిస్టులుగా జీవించారు మనకి. పాత్రధారులు వీళ్ళందరూ. మనం కూడా పాత్రధారులమే. మనం భావితరానికి ఏమిస్తున్నాం? ఆ రోజు ఎప్పుడుదో ఉన్న రామాయణ కాలం నాటి నుంచి ఈ రోజుకి ఆ పుస్తకం జీవించి మళ్ళీ ఇంకొకరి ద్వారా భూమి మీదకి వస్తే మనం భావితరానికి ఏమిస్తున్నాము? ఈ కట్టె వదిలిపెట్టినాక మన పిల్లలే వచ్చే సంవత్సరం మర్చిపోతారు. అవును సార్. అటువంటిది మనం సాధించాలన్నా వద్దా? దానికి బునాది వేసిన వాడు సుభాష్ పత్రి. ఆయన ఎంత మహానుభావుడు, ఎన్ని తరాల వరకు ఆయన చెప్పుకోవాలి మనం. అవునా కాదు? మనం పూర్తిగా చేతులెత్తి నమస్కారం చెప్పాలన్నమాట. ఈ పుస్తకాలన్నింటినీ 1,00,000 కాపీలు వరకు పంచిచ్చాడు ఆయన. తాతలు వచ్చారు, ఆయన చేత్తో ఏం పెట్టాడు? ఎక్కడ ఆయన పెట్టడానికి లేదు, తీసుకుంటానికి లేదు. నిమిత్త మాత్రంగా ఉండి చేశాడు ఇవన్నీ. మనం ఎందుకు చేయలేము? మన కాళ్ళు లేవా, చేతులు లేవా? మన కెపాసిటీ, మన జీవన విధానాన్ని బట్టి మనకున్నది. డబ్బులతో పని లేదు కొన్నిటికి. ఆయన దగ్గర డబ్బులుండి చేశాడా ఇవన్నీ? లేదు సార్. అందుకని మనం వారు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఆలోచన పట్టుకోవాలి ముందు. మనకేమి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ బుక్ ద్వారా? ప్రతి ఆథర్కి ఒక లక్ష్యం ఉంటుంది. వాడు డబ్బులు ఇప్పుడు రాసేవాళ్ళు కూడా డబ్బుల కోసమో కాదు, వాడికి ఒక లక్ష్యం ఉంటుంది. అప్పుడు ఏం చెబుతున్నాడు ముందు దాన్ని పట్టుకోవాలి మనం వెళ్ళి. అప్పుడు మాత్రమే మనకి పతంజలి యోగ శాస్త్రం చదివినాడికి ఏం అర్థం అవుద్ది? మాంసపిండం మంత్రపిండం అవటం ఎట్నో వాడు నేర్పిస్తాడు. మనం ఇప్పుడు కూడా శాస్త్రం చెప్పుకుంటాం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ వగైరా వగైరా అని. ఏం చెప్పాడు అంటాం. పతంజలి ఏదో పీకాడు గడ్డి, ఆయన పీకింది ఇప్పుడు కూడా పోవాలా, అది మార్చినాడు లేడు. మనమేం గడ్డి పీకుతున్నావో చూసుకోవాలా వద్దా? వయసుతో నిమిత్తం లేదండి. 80 వచ్చిన నేనేం పీకుతాను అనుకోవద్దు. ఈ శరీరానికి వయసు 80 వచ్చినా కూడా మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు బతికించవచ్చు. ఆ టెక్నాలజీ ఉంది. అట్లా మనం ఎన్నైనా దీని మీద ప్రయోగాలు చేయొచ్చు. ప్రయోగాలు చేయాలి మన శరీరాల మీద, మన ఇంటి మీద, మన పిల్లల మీద, మన ప్రకృతిలో విధ్వంసం లేకుండా ప్రేమగా ప్రయోగాలు చేస్తానే ఉండాలి బిడ్డలతో. అందుకని ఆ పేరెంట్స్ అందరూ తెలుసుకుంటేనే కదా సార్ ఫస్ట్ పిల్లలకి చెప్పేది. అవునమ్మా, ఇప్పుడున్న సమాజానికి చాలా ముఖ్యమైన మెసేజ్ సార్ ఇది. అవును సార్. ఇప్పుడు మీరు చెప్పడము, దాని అనుకున్న అర్థాలు వివరించడం అనేది చాలా, ఈ జూమ్ సెషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇవన్నీ వినడానికి. నా ద్వారా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇది నేను కాదు, చాలా మంది వాలంటీర్గా ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేశా. శరీరాన్ని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ఆవాహన చేసుకొని దండం పెట్టి, అమ్మ మీరే ఇక్కడ మాట్లాడుతున్నా, నేను కాదు అని చెప్పుకొని మనస్ఫూర్తిగా కూర్చుంటే ఈ ఆవేదన అంతా బయటకు వచ్చింది. నాకే ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. ఏంది ఇంత ఆవేదన ఉందా అని. నీకు కాదు, నా కళ్ళం నీళ్ళు కూడా వస్తాయి ఇది మాట్లాడుతుంటే. మేము ఇంటున్న వాళ్ళకి మాకే చాలా ఆవేదనగా ఉంది సార్. మరి అంత ఆవేదన వాళ్ళలో మమ్మల్ని ఇదిగా చూస్తున్నారు, కానీ మా బాధ, మా ఆవేదన భావితరానికి ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతున్నారు వాళ్ళు. మనం ఎందుకు తీసుకోలేము? చాలా సంతోషం సార్, మీ అద్భుతమైన జ్ఞానాన్ని మేము అందుకున్నందుకు ఒకసారి మాస్టర్ గారికి అందరూ, వాళ్ళందరికీ, మన ముందు తరానికి అందరికీ కూడా మనం పదే పదే కృతజ్ఞమై ఉందాం అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, ఓకే, రైట్. సార్ నమస్తే సార్, నాకు ఇక్కడ పవర్ లేదు సార్. ఓకే అమ్మా, మాట్లాడండి, పర్వాలేదు, వినపడుతుంది. మీ వాల్యుబుల్ మెసేజ్ చాలా బాగుంది సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మెయిన్ ఒక అమ్మా పాయింట్ సార్, అడగండి. ఇప్పుడు ఏంటంటే సార్ ఉమ్మడి కుటుంబం లేనందువలన సార్ పిల్లలు కూడా చాలా మటుకు మిస్ అవుతున్నారు సార్. వాల్యుబుల్ అండ్ పెద్దల మెసేజ్లు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా రిలేషన్షిప్ లో ఎంత ప్రేమ అభిమానాలు ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేవు సార్. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. మీలాంటి అవునమ్మా. పెద్దలు ఉంటే పిల్లలకి కూడా ఎలా ప్రవర్తించాలి. ఇంతకుముందు ఏంటంటే పెద్దవాళ్ళందరూ ఈ కూర్చోబెట్టుకొని చిన్నపిల్లల్ని రామాయణం గురించి, మహాభారతాల గురించి, దాంట్లో ఉండే మెసేజ్ ఎలా ప్రవర్తించారు వాళ్ళు, తండ్రి మాట ఎలా జవదాటకుండా ఉన్నారు, ఇవన్నీ చెప్పేవాళ్ళు సార్. కాబట్టి ఆ పిల్లలందరికీ మంచి ఎథిక్స్ అన్నమాట, విలువలన్నీ తెలిసేటివి. ఇప్పుడు అవునమ్మా. ఏంటంటే అవును. అందరూ చిన్న ఫ్యామిలీస్ వచ్చిన దాని వల్ల ఈ బిజీ లైఫ్ లో మెకానిక్ లైఫ్ అయిపోయింది సార్. ఎవరు అవును. పేరెంట్స్ అందరూ జాబ్ ఆర్థిక సమస్యల వల్ల ఏదో కారణం కానివ్వండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నాయి. పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఎలా ఉండాలో తెలియలేదు పిల్లలు కూడా. పేరెంట్స్ అవును. కూడా వాళ్ళకు సమయం కేటాయించట్లేదు అనమాట ప్రజెంట్. అందుకు అవును. వాళ్ళు ఎట్లుండాలో వాళ్ళకి తెలియట్లేదు. ఈ పేరెంట్స్ అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళకు కూడా కొంచెం టైం కేటాయిస్తే అప్పుడు కొంచెం ఇప్పుడు పరిస్థితుల్లో పిల్లలు కూడా మీరు చెప్పినట్టు కనీసం 50% అయినా కానీ వాళ్ళు ఫాలో అవుతారు సార్. చాలా మంచి మెసేజ్ ఇచ్చేస్తారు మీరు. అనుమానం లేదమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము తల్లిదండ్రులు, మా పిల్లలకి తల్లిదండ్రులు, నాకు మనవరాళ్ళు 4 ఉన్నారనుకోమ్మా. ఎప్పుడైనా అమెరికా వెళ్తే 6 నెలలు ఉంటాం కాబట్టి ఆ పిల్లలతో ఇక్కడ ఉన్న పిల్లలకి 6 రోజులు కూడా ఉండడానికి అవకాశం లేదు వాళ్ళకి. వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడ వదిలిపెడితే నా పిల్లలకి ట్యూషన్ పోతుంది, నా పిల్లలకి అది పోతుంది, ఇది పోతుంది అని మాట్లాడతారు కానీ అసలు జీవితమే పోతుంది అనేది మేము వాళ్ళకి ఎట్ట చెప్పాలో మాకు అర్థమై సావలా. అవును సార్. ఇవాళ ఉమ్మడి కుటుంబాలు ఉండటానికి ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, కుదరదు. ఇవాళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ దగ్గర ఉండటానికి తాతల్ని, నాయనమ్మల్లో, అమ్మమ్మల్లో తీసుకెళ్ళి అక్కడ అట్టు పెట్టుకోవటానికి ఏ కోడలు ఇష్టపడుతుంది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డలు పెంచే విధానం నుంచే కదా వచ్చింది. మా తరాన్ని కూడా ఎట్లా పెంచారు? ఆడికెళ్తే వాళ్ళ మీద పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. రే నేను పెంచాను నిన్ను, నన్ను చెప్పినట్టు సాగు, నువ్వు నేను చెప్పింది వినాలా, నేనే ఇంటికి పెద్దనంటాను నేను వెళ్ళి. వాళ్ళకి రెక్కలిచ్చి వాళ్ళు మీరు ఎదుగుతా ఆ బిడ్డలకు 1 గంట మాతో గడిపే టైం ఏంటరా, మా జ్ఞానాన్ని, మా అనుభవాన్ని వాళ్ళకి చెబుతామని చెప్తే వాళ్ళు ఆనందిస్తారు. ఇక్కడ ఒకళ్ళ తప్పు కాదు, సమిష్టిగా ఓవరాల్ గా మనందరిది తప్పు ఉంది. ఆ తప్పును సరిచేయాలంటే ఎక్కడో ఒక మంచి పత్రికారు లాంటి వాళ్ళు ఎవరో ముందు మళ్ళీ ఉద్యమం లాగా రావాలి, దీని మీద రావాలా. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ మాట్లాడిన 25 మందో 20 మందో విన్నారు కదా. ఇన్నదాన్ని మీరు ఎవరికి వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి ఆ బిడ్డలకి మీరు కనుక అది అందించగలిగితే, తల్లిదండ్రులు అత్తమావలతో తేడా ఉండొచ్చు, లేకపోతే అమ్మనాన్నలతో తేడా ఉండొచ్చు, ఆ తేడాను మర్చిపోయి వాళ్ళని ప్రేమించి ఈ బిడ్డలను తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర 1 వారమో 4 రోజులు 2 రోజులు సెలవు రోజుల్లో దూరం అయింది మేము వెళ్ళాం అనుకుని, లేకపోతే వాళ్ళని పిలిపించుకోను మేమేదో పొరపాట్లు పడ్డామని వాడికి వాలంటీర్కి చెబుతూ వాడు సరిచేయి ఇలా దగ్గరకు వస్తే మళ్ళీ ఆమె చెప్పిన ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాతావరణాన్ని బిడ్డలు కల్పించడానికి వీలవుతుంది నా భావన అమ్మా. అది సూపర్ సార్. నాకు ఫస్ట్ నుంచి అదే ఉండే సార్. నేను మా పిల్లల్ని బాగా మా అత్తయ్య మామయ్య వాళ్ళకి అలవాటండి. చాలా మంది మా ఫ్రెండ్సే నన్ను తిట్టేవాళ్ళు, ఎందుకు హాలిడేస్ రాగానే మీ పిల్లల్ని వాళ్ళకి అలవాటు చేస్తావు, అటు పంపిస్తావు అనేసి నన్ను చాలా మంది మాట్లాడేవాళ్ళు. ఎందుకు నీకు పని ఎక్కువ అవుతుంది అనేసి హాలిడేస్ రాగానే వాళ్ళ దగ్గరికి పంపిస్తావా అనేసి చాలా మంది నన్ను అనేవాళ్ళు సార్. కానీ నాకు ఇన్నర్ గా వాళ్ళకి కూడా ఇప్పుడు అమ్మమ్మ, తాత, నానమ్మ, తాత వాళ్ళకి ప్రేమ వాళ్ళకి అందాలి అనే ఉద్దేశంతో ఎవరేమన్నా పట్టించుకోకుండా నేను చిన్నప్పటి నుంచి కూడా హాలిడేస్ ప్రతి 1 డే 2 డేస్ వచ్చినా కూడా, చిన్న వినాయక చవితికి 2 డేస్ 1 డే వచ్చినా కూడా మేము వెళ్ళి అక్కడ స్పెండ్ చేసేవాళ్ళం సార్. అక్కడ 2 దొరుకుతాయమ్మా. వెనకటి ఆ పద్ధతులు సాంప్రదాయాలు, ఒకటి ప్రేమించడం తెలుసుద్ది ఈ పెద్దల దగ్గర నుంచి, ముందు రాబోయే కాలంలో ఎథిక్స్ ఎలా ఉండాలో నేర్పిస్తారు. ఈ 3 ఈ రోజు తల్లిదండ్రులకు అవకాశం లేనప్పుడు ఆ తల్లిదండ్రుల్ని రిటైర్మెంట్ అయినాక వాళ్ళని వీళ్ళ మీద ప్రయోగించాలి. అమ్మో మా తాత మాట వింటారు మా పిల్లలు, నా మాట వింటాను ఏది కోడాలనుకోని కొడుకేమో. నాకే ఒకసారి ఎక్స్పీరియన్స్, మేమిద్దరం ఇంటికి వెళ్ళేసరికి నా మనవరాలు ఒంటి మీద గౌన్ లేకుండా డ్రాయర్ మీద పండుకొని ఐప్యాడ్ చూస్తుంది.
తల్లిదండ్రులు ఇద్దరు చెరువు పక్క కూర్చొని సీరియస్ గా ఎన్ని గంటలు పొద్దున పూట 9 దగ్గర నుంచి మధ్యాహ్నం 2కి వెళ్ళాం మేము. వెళ్తే ఆడు నేను కొట్టొద్దు పిల్లలని చెప్తా పిల్లలకి, మిమ్మల్ని కొట్టలేదు కాబట్టి వాళ్ళనే కొట్టలే మేము, నీ పిల్లల్ని కొట్టా నీ రైట్ అక్కడ అని మేము ఇదంటే సీరియస్ గా చూడు పొద్దునుంచే దాని ఒంటి మీద గమనించలేదు డ్యామ్ డూమ్ అని నా మీద అరుస్తున్నానే. నవ్వేసి ఎందుకు నవ్వుతున్నావు, మా ఇబ్బంది నీకు తెలవదా, పొద్దునుంచి నేను ఎటు పోలేదు అని చెప్పాడు నా కొడుకు. అవునా అన్న, అవునన్నాడు. నేనేం మాట్లాడలేదు దాంతో. హాయ్ తాత అందిట, ఐప్యాడ్ చూస్తా. ఏంట్రా బంగారు ఏం చేస్తున్నావు అన్న. ఐప్యాడ్ చూస్తున్నా, ఐ డోంట్ లైక్ ఇట్ అన్నట్ట. వై అంది. నీ ఒంటి మీద షర్ట్ లేకుండా నాకు దరిద్రంగా కనపడతాను, నాకు నచ్చలేదు అన్నా. నువ్వు వేసుకోమల్లా నేను అక్కడ పరిగెట్టుకుంటే గౌన్ తెచ్చి ఎయ్యి తాత అంది. నేనే కొట్టానా తిట్టానా? లేదు. వాళ్ళిద్దరు ఫీజులు లేచిపోయా. వాళ్ళు వేసుకోమంటున్నారు, ఎందుకు వేసుకోవాలో వాళ్ళకి చెప్పాలి కదమ్మా. నువ్వు బాగలేదంటే అది ఊరుకుంటుందా? నేనెందుకు బాగలేదంటే షర్ట్ గౌన్ వేసుకో, ఇది కదా వాళ్ళకి చెప్పాల్సింది. ఈ పద్ధతిలో కదా బోధించాల్సింది. ఇంకేం మాట్లాడతారు ఇద్దరు? పిన్ డ్రాప్ సైలెన్స్. దానికి మేము విమర్శించకూడదు, మళ్ళీ మెదలకుండా సైలెంట్ గా దానికి గమనించాం, కాసేపు ఆడుకున్నాం, వచ్చాం. తర్వాత ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్లు వస్తే చూస్తారు కదా, అట్లా మనం ఎన్నో రకాలుగా మనం. మేడం మాట్లాడండి. చాలా చక్కగా చెప్పారు సార్ ఈరోజు. పిల్లల పెంపకానికి సంబంధించిన జ్ఞానము, ప్రకృతిని ఎలా ప్రేమించాలి, చాలా పాయింట్స్ తెలుసుకున్నాం సార్. అంటే పిల్లలు అంటే మన దగ్గరే కాకుండా బయట కూడా ఎంత పెద్దవాళ్ళ దగ్గర అయినా మాట్లాడేయగలిగే జ్ఞానము తల్లిదండ్రి అందించగలిగితే కనుక వాళ్ళకు చాలా బాగుంటుంది సార్. స్వార్థం నేర్పించకుండా, వాళ్ళ స్వేచ్ఛని హరించకుండా, వాళ్ళకి దానికి సంబంధించిన జ్ఞానం, చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అనే జ్ఞానాన్ని తెలిపితే గనుక వాళ్ళు బాగా నేర్చుకొని. ఇప్పుడు వాళ్ళు సీతమ్మ, జనక మహారాజు వీళ్ళందరూ చెబుతున్నారమ్మా అది. అవును సార్, అదే చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ చెప్పిన దాన్ని మనం తీసుకోకుండా వాళ్ళ పుణ్యం వస్తుందని చదువుకుంటున్నాం. ఇక్కడ మిస్ అయ్యాం, అదంతా కూడా వాళ్ళ ఆలోచనలు మిస్ అయ్యాం, వాళ్ళ జ్ఞానాన్ని మిస్ అయ్యాం మనం. అదంతా బయటికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటిలో సీతాయనం ఉండాలి, ప్రతి ఇంట్లో మహాభారతం ఉండాలి. తెలుగులో ఉన్నాయి కాబట్టి అన్ని, ప్రతి ఇంటిలో రామాయణం కూడా ఉండాలి. వాళ్ళు ఈ సీతాయనం ద్వారా జరిగింది ఏంటి, మేమందరం పాత్రదారులు అని వాళ్ళు చెప్పకనే చెప్పారు. మేము కూడా స్పిరిచువల్ క్లాసెస్ వినడం వల్ల రోజు కొన్ని వర్డ్స్ అయినా ఒక 10 అయినా చెప్పగలుగుతున్నాం సార్ వాళ్ళకి ఇప్పుడైతే. అవును అవును అవును, నేర్చుకుంటానే ఉండాలి. మన గురువు ఏమంటాడు, మీరే గురువులు మీరే శిష్యులు. అవును కదా. గురువు పత్రికారు ఏం చెబుతాడు, శ్వాసను పట్టించిన రోజు వరే రేపు నుంచి నువ్వే గురువువి, నువ్వే శిష్యుడివి. చెయ్యి, ధ్యానం చెయ్యి, సజన సాంగత్యం, స్వాధ్యాయం, ఆచరణ. అసలు ఏమి చెప్పాడు ఆయన్ని. మనం కూడా ఆయన్ని ఎమోషన్స్ లో నాతో అట్టున్నాడు ఇట్టున్నాడు అని చెబుతుంటారు, కానీ ఎక్కువ మంది అట్ట కాదు. ఆయన ఏం చెప్పాడు, మనం ఎలా ఉండాలని చెప్పాడు. ఇంకో మాట కూడా అనేవాడు పదే పదే, నేను ఎదవనరా, నా తప్పులున్నాయి అంటారు అందరూ కొంతమంది. నా ఎదవుతాను మీకెందుకు, నా నోటి మాటను మీ శ్వాసను పట్టుకోండి అంటాడు ఆయన. ఏ గురువు చెప్పగలడు అలా? ఎవరైనా చెప్తారా? నేను ఎదవనని మాట్లాడతాడు అసలు బయట ముందు. అట్లా చెప్పిన గురువులు ఎదవనట్టం కారణం ఏంటంటే, ఆయన నా ఎదవతనంతో కాదు, గురువులు ఎదవతనాలతో మీకు అవసరం లేదు, గురువు జ్ఞానమును గురువు ఏం చెప్పాడో దాన్ని పట్టుకొని వెళ్ళని మీరు బతికిపోతారని తెలియజేయటం. అట్లా మనం ఎంత మాట్లాడుకున్నా ఆనాటి గురువుల్ని, జ్ఞానం ఇచ్చిన వాళ్ళని, ఈనాటి గురువుల్ని కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. మనం ఎవరిని చూస్తాం, దొంగ సోమవారులనే గుర్తుపెట్టుకుంటాం, కానీ మంచి వాళ్ళని పెట్టుకోం. ఇప్పుడున్న వాళ్ళల్లో సంత్ సదానందగిరి స్వామి నాకు గురువే. ఆయన నేను చెప్పిన మాతాజీ, ఆమె సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చి చిన్న వయసులోనే, ఇప్పుడు కూడా 52, శారీరానికి 52, 53 కన్నా ఉండవు. ఆ తల్లి పరిపూర్ణ విద్యావంతురాలు. ఆమె అసలు 7 సంవత్సరాలు వానప్రస్థంలో ఉంటూ, పక్కన సంపన్నమైన గృహంలో ఉండకుండా అడవి లాంటి ఒక గోశాలలో ఉంటూ, ఆ గోశాలని నడుపుతా, ఆమె ఆ 8 దాటితే అక్కడ ఎవరు పురుగు కనపడరు. ఒక 10 కుక్క పిల్లలు, 2 కుక్కలు, ఒక 50 ఆవులు ఉంటాయి. అసలు ఒక ఆడ మనిషి ఆడికి వెళ్తే నాకు ఫీజులు లెగిసిపోయినాయి మొట్టమొదటిసారి. ఎట్టా ఉన్నావమ్మా నన్ను, ఆదిపరాశక్తి నా దగ్గరే ఉంది నాయన అంది. అంతకన్నా ఆడపిల్లకి కావాల్సిన ఏముందమ్మా?
మహానుభావులు ఉన్నారు, మనం పట్టుకోవాలి, తెచ్చుకోవాలండి. అది ఓకేనా? మనం వెళ్తానే ఉన్నాం ముందుకి. మీ టైం ఏందో మరి నాకు తెలియదు. నేను సార్ ఇప్పుడు నేను ఎప్పుడు దాకా ఉండగలను. నేనే పని పాట లేని వాడిని, ఇదే పని ఉన్నవాడిని. థ్యాంక్ యూ సార్. ఓకే సమయం అమ్మా. ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం. సారీ సార్. ఏం లేదమ్మా, మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్. సార్ ఒక 2 minutes మనం మెడిటేషన్ చేసుకుందాం. అలాగే అండి, చేయించండి కొద్దిగా ప్లీజ్. ఓకే సార్. ఈరోజు అందరూ శ్వాసను గమనించండి. శ్వాసను గమనించమంటే మిమ్మల్ని మీరు గమనించినట్టు రమణ మహర్షి కనుక ఏదైతే నిన్ను నువ్వు తెలుసుకోనాయన అనే దానికి షార్ట్ కట్ మెథడ్ అంటాం దీన్ని. యంత్రం ద్వారా, మంత్రం ద్వారా, తంత్రం ద్వారా, ధ్యానం ద్వారా, ఆలోచన ద్వారా ఎన్నో రకాల ఎనర్జీస్ని మనం తీసుకోగలం. దృష్టి పెట్టడం అంటారు దీన్ని. చేతుల్లో చేతులు, కాళ్ళు క్రాస్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి, మీ లోపలికి మీరు జర్నీ చేయండి. మైండ్ ఖాళీ పెట్టండి అంతే. దట్స్ ఆల్. మొత్తం సర్వ నాలెడ్జ్ బయటకు వస్తుంది. సీతమ్మ వస్తారు, జనక మహారాజు వస్తారు, అందరూ వస్తారనమాట. అందరూ వచ్చి మన జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మిత్రులారా, ఈరోజు మీరు అందరూ కూడా సీతాయనం నా ద్వారా చెప్పించి ఏదేదో మాట్లాడుకుంటానికి మనం అందరం కూడా సత్సంగం చేసినందుకు మీ అందరికీ కూడా పదే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతం. శ్వాసను గమనించండి. కాకపోతే ఒట్టి ధ్యానం ద్వారా ఒడ్డున పడతామని కంప్లీట్గా ధ్యానం ద్వారా ఒడ్డున పడాలంటే రోజులు చేసుకోగలిగే స్థితి ఉండాలి. మన అందరం కూడా రోజులు చేసే స్థితిలో లేము. కుటుంబ వ్యవస్థలో జన్మలు తీసుకున్నందుకు ఎక్కువ 4 గంటల నుంచి 4 to 6 ఆధ్యాత్మికంగా ఉపయోగపెట్టండి. పగలు కార్యక్రమాలు ఆధ్యాత్మికంగానే నిర్వర్తించండి. చేసే వృత్తిలో కూడా ఆధ్యాత్మికతను చూడండి. స్నేహితుడితో మాట్లాడినా, భార్యతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా ఆధ్యాత్మికత అంటే సహజ జీవన విధానం అనుకోండి. ఏదో కళ్ళు మూసి కూర్చోవటం ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అంటే సహజ జీవన విధానము, ప్రకృతిలో మమేకమై జీవించటము, ప్రకృతిలో కలిసి ఉండటము, ప్రకృతి మన లోపల పెట్టుకోవటము. ప్రకృతి అంటే అన్ని రకాల ఎలిమెంట్స్ అన్నమాట. అవన్నీ కూడా మన లోపల పెట్టుకోవటం. మన లోపల పెట్టుకోవటం అంటే ఈ శరీరంలో ఎన్నో జీవకణాలు, ఎన్నో జీవరాశుల లోపల ఒక వ్యవస్థ, బయట వ్యవస్థ కన్నా మన శరీరం లోపల వ్యవస్థలు ఎక్కువ పనిచేస్తున్నాయి. మన ఆలోచన తప్పున్నా, ఆహారం తప్పున్నా, చేసే పనులు తప్పున్నా, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇట్లాంటి ఏది శరీరం మనం ఆలోచించినా సెల్ మాల్ ఫంక్షనింగ్ చేస్తాయి. అంటే ఏంటంటే సెల్ మాల్ ఫంక్షనింగ్ అంటే సరిగా పనిచేయవు. అది అనీవెన్గా ఆపోజిట్లో పనిచేసినప్పుడు షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు వస్తున్నాయి. అవి సరైన ఫంక్షనింగ్ కనుక మనం చేయించాలి అంటే ధ్యానం చేయాలి, యోగాసనాలు వేయాలి, కనీసం వాకింగ్ ఇలాంటివి చేసుకుంటూ, శాకాహారం, శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటూ, మనకున్న దానిలో అందరికీ జ్ఞానాన్ని కావచ్చు, ఓ రూపాయి కావచ్చు, లేకపోతే మనం సహాయం కావచ్చు, ఇంకో రకమైన సహాయం కావచ్చు చేసుకుంటూ వెళితే సెల్ సరైన దిశలో పనిచేయటం మొదలుపెట్టిన ఈ శరీరం 400 సంవత్సరాలు బతికిస్తుంది. ఈ శరీరం ఎందుకు బతకాలి? శరీరం మీద మోహమా? కాదు, నిర్మోహంగా. శరీరం ఎందుకు బతకాలి అంటే పంచభూతాల్లో ఎట్లయితే మనకు అన్వాలంటరీగా పనిచేస్తాయో వాలంటరీగా మనం కూడా అలానే వాలంటరీగా పనిచేయాలి. కుటుంబం పోషించడం నాట్ 1%. పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాక మన టైం అంతా కూడా ప్రకృతికి ఇవ్వటం అంటే నాకు నేను ఇస్తున్నట్టే. ఈ రకమైన ఆలోచనలతోటి మనం ధ్యానం చేయటం అంటే పార్ట్ ఆఫ్ నాట్ 1%. మనం అదే అనుకుంటున్నాము, అదే ఎక్కువ చేస్తున్నాం అనుకుంటున్నాము. కాదు, ఈ శరీరం వజ్రకాయ, మాంసపిండం, మంత్రపిండం అవ్వాలి. ఏజ్లెస్ బాడీస్ మన ఇవన్నీ కూడా, వయసు లేని శరీరాలు ఇవన్నీ కూడా. దయచేసి మిత్రులారా ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ఆఖరి ఒక్క నిమిషం, లాస్ట్ 1 minute. $50 seconds, 40 seconds, 30 seconds, 20 seconds, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మీ అరచేతులు చిన్నగా రబ్ చేసుకుని అరచేతులు కాళ్ళ మీద పెట్టుకోండి. ఈరోజు ఈ అవకాశం కల్పించిన ప్రకృతి శక్తులకి, గతంలో మాస్టర్స్ అందరికీ, మనం పదే మన గురువులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత మంచి జ్ఞానాన్ని ఒకసారి మన గురువులందరినీ, సుభాష్ పత్రి గారిని కూడా తెలుసుకుంటూ సమస్త గురు మండలానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.